ఇచ్చినటువంటి గౌష్ భాషా గారి యొక్క సెషన్ ఈ రోజు మనం వినబోతున్నాం. గురువు గారు ఎప్పుడు కూడా పద్ధతి, ప్రవర్తన, మాట తీరు, విలువలు ఒక అబ్దుల్ కలాం యొక్క మాటలకు కట్టుబడి అబ్దుల్ కలాం గారి యొక్క అడుగుజాడలో నడుస్తూ చాలా అంటే చాలా బాగా ఇన్స్పైర్ చేసే లీడర్. ఒక వింజమూరు టీంలో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్. సార్ యొక్క వాయిస్ మనం ఈరోజు వినబోతున్నాం. సార్ని ఇన్వైట్ చేసే ముందు మీరు ఒక్కసారిగా మీ యొక్క లైఫ్ లైన్స్కి లేదా అప్లైన్స్కి ఎవరైనా కాల్ చేయాల్సి ఉంటే కాల్ చేయండి. ఒక 5 minutes యూట్యూబ్ లింక్ కూడా వదలటం జరుగుతుంది. సార్ని ఇన్వైట్ చేసుకుందాం. ద గ్రేట్ లీడర్ గౌష్ భాషా సార్ వింజమూరు టీం యొక్క ప్రతినిధి అనొచ్చు. మంచి లీడరు, మంచి భావాలు కలిగిన వ్యక్తి. వెల్కమ్ టు ద ఫ్రెండ్స్ ఆఫ్ వెస్టేజ్ ఫ్యామిలీ సార్ గౌష్ భాషా గురు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ కోటి ఆనంద్ గారు. థ్యాంక్ యూ గురు గారు. కంటిన్యూ. తల్లిదండ్రులకు, గురువులకు పాదాభివందనాలు. విస్టేజ్ కుటుంబ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్. గుడ్ మార్నింగ్ విస్టేజ్. నా పేరు గౌస్ భాష. నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఒక తెలుగు జాతీయ దినపత్రికలో బ్యూరో ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. మరొక పత్రికలో జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా పనిచేస్తున్నాను. ముందు నేను కొంత నా జర్నీ చెప్తాను. అంటే కొంచెం ఈ విస్టేజ్ ఎలా కరెక్ట్ అయింది అనే దానికి నా జర్నీ తోడైతే కొంచెం ఇన్స్పైరింగ్గా ఉంటుంది లీడర్స్ అందరికీ. ఈ విస్టేజ్లో నాకంటే ఒక 2 నిమిషాల ముందు ఐడియా వేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు గురు సమానులు. గురువులందరికీ మరోసారి గుడ్ మార్నింగ్ చెప్పుకుంటున్నాను. నేను 2002 నుంచి జర్నలిస్ట్ని. అప్పుడు నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుకునేవాడిని. అంటే చదువుకున్నప్పటి నుంచే జర్నలిజం ఆసక్తి ఉండడం వల్ల నేను ఇంటర్మీడియట్ నుంచే కొన్ని పత్రికలకి ఆర్టికల్స్ రాసేవాడిని. పెద్ద పెద్ద ఎడిటోరియల్ కాలంలో నా ఆర్టికల్స్ ప్రింట్ అయ్యాయి. అవి తీసుకెళ్ళి పత్రిక ఇంటర్వ్యూలో చూపిస్తే వెంటనే సెలెక్ట్ అయిపోయాను. అంతకుముందు 1992 నుంచి జన విజ్ఞాన వేదికలో పనిచేసేవాడిని. జన విజ్ఞాన వేదిక, ప్రజానాట్య మండలి. డాక్టర్ వెన్నపూస బ్రహ్మారెడ్డి, కర్నూలు, ఆయన స్పీచ్ విని ఇన్స్పైర్ అయ్యి జన విజ్ఞాన వేదికలో భాగస్వామ్యంగా పాలుపంచుకోవడం జరిగింది. అయితే జన విజ్ఞాన వేదిక సైన్స్ ప్రచార ఉద్యమ సంస్థ. ప్రజల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలను వెనక్కి నెట్టడం దాని ప్రధాన ఉద్దేశం. ఈ క్రమంలో నేనేం చేశానంటే కొంచెం బాగా అడెక్ట్ అయ్యేదానికి ఏదో ఒకటి సమాజానికి మన ద్వారా మెసేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో, అంటే అక్షరాస్యత ఉద్యమం వచ్చినప్పుడు చాలా చిన్నోడిని, సారా ఉద్యమం వచ్చినప్పుడు కొంచెం ఊహ ఉంది. ఆ తర్వాత ఎయిడ్స్ కళాజాత ఒకటి వచ్చింది. కొత్తగా జబ్బు భారతదేశంలో ఎయిడ్స్ అనేది వచ్చిన తర్వాత గవర్నమెంట్ ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేస్తే జిల్లా వ్యాప్తంగా వీధి నాటకాలు వేస్తూ ఎయిడ్స్ వ్యాధి గురించి ప్రచారం చేయడం జరిగింది. అయితే పోయేగూడాల్లో, చెంచుగూడాల్లో వాళ్ళ జీవన విధానం తెలుసుకునేదానికి ఒక 2 నెలల పాటు వాళ్ళతో కలిసి ఉండటం, కలిసి తినటం, వాళ్ళ ఆచార వ్యవహారాలు తెలుసుకోవటం. తర్వాత నెల్లూరులో నక్కలోళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర పక్కన కూడా నిల్చోలేం మనం. అలాంటిది ఒక 15 రోజులు ఒక టీంతో కలిసి వాళ్ళ జీవన శైలి, వాళ్ళ ఆచార వ్యవహారాలు, అంటే ఒక్కొక్క తెగకి కొన్ని రూమర్స్ ఉంటాయి. వాళ్ళ జీవన విధానం బయటకు తెలియదు. మనం వాళ్ళ గురించి ఏదో అనుకుంటూ ఉంటాం. అది నిజంగా తెలుసుకోవడం కోసం వాళ్ళతో ఒక 15 రోజులు ఉండి, అంటే ఫుడ్ మేమే తెచ్చుకుందాం, వాళ్ళు ఉండే ఫుడ్ మనం తినలేము. వాళ్ళతో 15 రోజులు ఉండి వాళ్ళలో ఉన్నటువంటి కొన్ని మూఢనమ్మకాలు, అంటే వాళ్ళు హాస్పిటల్కి వచ్చి ఇంజెక్షన్ చేయించుకునే పరిస్థితి ఉండదు, పుట్టిన బిడ్డకు వ్యాక్సిన్ కూడా వేయించుకోరు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు కొంత అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని అలా ఉండటం. తర్వాత వచ్చేసి ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఉన్నటువంటి అడవుల్లో ఉన్నటువంటి తెగ ఒకటి ఉంది. అక్కడ వచ్చేసి ఏం చేస్తారంటే అంటే అమ్మకి పుట్టినప్పుడు స్టార్ట్ అవ్వగానే ఒక రూమ్లో పెట్టి తాళం వేస్తారు, అంటే ఒక గుడిసెలో. డెలివరీ సజావుగా జరిగి తల్లి బిడ్డ బతికితేనే బయటకు తీసుకొస్తారు, లేకపోతే అదే సమాధిగా చేసేస్తారు. ఏ ఒక్కరు బతుకున్నా కూడా అదే సమాధి అయిపోతుంది. 2002లో మీరు వసుంధర పేపర్ తిరిగేస్తే చూడొచ్చు, మాతృత్వం అంటే మరో జన్మ అనే ఒక ఆర్టికల్ కూడా ఉంటుంది. అక్కడ వాళ్ళకి ఆ మూఢనమ్మకం రూపుమాపడం కోసం దాదాపు ఒక నెల రోజులు ఒక ఫారెస్ట్ గార్డ్ తోడు తీసుకొని ఒక 5 మంది టీం కలిసి వాళ్ళ అవేర్నెస్ తీసుకొచ్చి అక్కడ కలెక్టర్ గారికి వ్రాతపూర్వకంగా పంపించి, అప్పుడు వీడియోలు అంత నాలెడ్జ్ లేదు, ఫోటోలు కూడా రీల్ కెమెరాలు మాత్రమే తీసుకొస్తే ఈరోజు ఆ మూఢనమ్మకం కూడా రూపుమాసిపోయింది. వాళ్ళు కూడా చదువుకుంటున్నారు హ్యాపీగా. ఇలా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే తెలుసుకోవడం కోసం. సో ఒక జర్నలిస్టు, నేను వాస్తవం చెప్తాను, ఈ జర్నలిస్ట్ కమ్యూనిటీకి ఇగో ఉంటుందండి, టన్నులు ఇగో ఉంటుంది. ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్ మీద వీళ్ళకి పట్టు ఉంటుంది. సమాజంలో ఉన్నటువంటి కొంతమంది
ప్రముఖ వ్యక్తులు కానివ్వండి, ఇంకో రకమైన వ్యక్తులు కానివ్వండి, వీళ్ళ మీద ఒక గ్రిప్ ఉంటుంది, అవగాహన ఉంటుంది. అందుకని ఈ జర్నలిస్ట్ కమ్యూనిటీ ఎవరు చెప్పినా వినదు. నాకే అన్నీ తెలుసు అన్న భావన, ఖచ్చితంగా చెప్పాలంటే కొవ్వు బట్టి ఉంటారు మా కమ్యూనిటీ. ఓపెన్గా చెప్పుకుంటున్నాను. నేనే ఏదో పెద్ద హీరోని, నాకు అన్నీ తెలుసు, సుప్రీం అన్న భావజాలం ఉంటుంది అనేక మందిలో. కానీ ఒకటి అర జర్నలిస్టులు కూడా సమాజం కోసం నిక్కచ్చిగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఈ సందర్భంగా నేను శిరస్సు ఉంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. ఈ క్రమంలో వింజమూరు మా అప్లైనర్ ప్రసాద్ గారు విస్టేజ్లో జాయిన్ అయ్యారు. విస్టేజ్లో జాయిన్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి, అన్న ఇలా నేను జాయిన్ అయ్యాను, చాలా బాగుంది, మంచి ప్లాట్ఫామ్ ఇది, మీరు కూడా రావాలి అంటే, ఒక పట్ట నమ్మం కదా, మంచిని ఎవరు యాక్సెప్ట్ చేయరు, అది సహజం. సమాజానికి ఉన్న అతిపెద్ద లక్షణం అది, మంచిని యాక్సెప్ట్ చేయడం అనేది వెంటనే. సో ఒక 6 నెలల పాటు ప్రసాద్ ఉద్యమంలాగా నా చుట్టూ తిరగడం స్టార్ట్ చేశాడు. ఒకరోజు ఏం చేశారంటే, నా పర్మిషన్ లేకుండానే మొబైల్ తీసుకొని, నా మొబైల్కి లాక్ ఉండదు, నా ఐడి జనరేట్ చేశారు. ఐడి జనరేట్ చేసిన తర్వాత, అలా ఐడి జనరేట్ చేశాను కదా, ఒక్కసారి మీటింగ్ రానా అని చెప్పి పిలిచారు. అయిష్టంగానే వెళ్ళాను. ఫస్ట్ వచ్చేసి వెళ్ళడం సుబ్బయ్య సార్ మీటింగే ఒంగోలులో. ఆ మీటింగ్ చూసి విన్న తర్వాత నాకు కొంత కనెక్ట్ అయింది. ఆ తర్వాత ఎంఎస్ఆర్ మీటింగు కావల్లో జరుగుతూ ఉంటే మళ్ళీ తీసుకెళ్లారు. అక్కడికి కూడా అయిష్టంగానే వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత నాకుండే అలవాటు ఏంటంటే, ఏ పబ్లిక్ మీటింగ్కి వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా సమావేశాలకి 3 గంటలు కాదు 4 గంటల మీటింగ్ జరుగుతున్నా కూడా పూర్తిగా నా మైండ్ ఇచ్చేస్తా అక్కడ. మీరు కొట్టే విజిల్స్, చప్పట్లు ఇవేమి నాకు వినిపించవు. ఎంఎస్ఆర్ మాటలే వింటున్నా నేను. వింటూ 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 ఉంటే ఆయన ఒక మాట అన్నారు, నాకు 15 లక్షలు వస్తుంది అనగానే అందరూ చప్పట్లు విజిల్స్ వేశారు. నేనైతే వింటూ కూర్చున్నా. ఆయన నా అదే పనిగా మీటింగ్ హాల్లో, ఇదిగో బాబు అబ్బాయి కొట్టవయ్యా చప్పట్లు, చప్పట్లు కొట్టవేంటి నువ్వు అని నా చేత బలవంతంగా చప్పట్లు కొట్టించుకున్నారు. నాకు అనిపించింది, ఇతనికి 15 లక్షలు వస్తే నేను చప్పట్లు కొట్టడం అంటే, ఏం పిచ్చా ఈ పక్క మనిషికి ఏమన్నా, నేను ఎందుకు కొట్టాలి చప్పట్లు, నన్ను డిస్టర్బ్ చేశాడు ఇతను, నేను అతని మాటలు అంత శ్రద్ధగా వింటూ ఉంటే అని చెప్పేసి అనుకున్నా. సో చప్పట్లు ఎందుకు కొట్టాలని కూడా మీకు మళ్ళీ చెప్తా. ఆ తర్వాత సరే, ప్రసాద్ ఇలా కష్టపడుతున్నాడు, ఇంతమంది వచ్చారు, చిన్న చిన్న జీవితాలు, అంటే చిన్న చిన్న పనులు, చదువుకున్నోళ్ళు, చదువు లేనోళ్ళు, పెద్దవాళ్ళు, ఒక అధికారి స్థాయిలో ఉండేవాళ్ళు కూడా వెస్టేజ్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు. అసలు ఏంటి దీని విషయం, ఏం చేద్దాం, ఇన్ని తెలుసుకున్నాం కదా మనం, ఎన్నో తెగల ఆచార వ్యవహారాలు, సంస్కృతులు తెలుసుకున్నాము, అన్ని డిపార్ట్మెంట్ల గురించి ఏం జరుగుతుందో తెలుసు, సమాజానికి ఏం చేయాలా ఏం చేయకూడదు అన్నటువంటి అవగాహన ఉంది. అలాంటిది వెస్టేజ్ గురించి తెలుసుకోవడంలో తప్పేముంది అనుకొని 1 డే మాత్రమే వెస్టేజ్ గురించి తెలుసుకోవడం కోసం నేను కేటాయించాను. దాంట్లో నాకు తెలిసింది ఏంటంటే, ఇది ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్లో మనం చిందించే చెమట చుక్క రూపాయిలాగా మారుతుంది. విలువలు ఉన్నాయి. అన్నిటికీ మించిందిలో బాస్ లేడు, బాసిజం లేదు. మనం కష్టపడి పని చేసుకుంటే మనకే ₹1 వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. ఇందులో మోసం చేయడానికి ఎలాంటి ఆస్కారం లేదు. మన అప్లైనర్ కావచ్చు, మన లీడర్ కావచ్చు, ఇంకొకరు మోసం చేయడానికి అవకాశం లేదు. కానీ కొన్ని చిన్న చిన్న లోపాలు, మోసాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మన విస్టేజ్ ప్లాట్ఫామ్ మీద 100లో 30 మంది విస్టేజ్లో లీడర్ల రూపంలో కష్టపడుతూ ఉంటే 70 మంది ఈ ప్లాట్ఫామ్లోకి వచ్చి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళే ఉన్నారు. కారణం ఏంటంటే, ఒక్క లీడర్ పనికి వాళ్ళనోడైతే, ఒక లీడర్ అవినీతిపరుడైతే, ఒక లీడర్ తన స్వార్థం చూసుకునేవాడైతే ఖచ్చితంగా ఆ టీం పాడైపోవడం ఖాయం. నేను తెలుసుకున్నది అది. సో మామూలు మార్కెట్కి ఈ మార్కెట్కి తేడా ఏంటి అని విశ్లేషించే క్రమంలో, ట్రెడిషనల్ మార్కెట్ ఏం చేస్తుందంటే, మనం అందరం ట్రెడిషనల్ మార్కెట్లోనే వాడేది, ప్రతి వస్తువు వాడేది ట్రెడిషనల్ మార్కెట్లోనే. ఇది మెడికల్ దగ్గర నుంచి ఒంటికి రాసుకునే సబ్బు వరకు. ట్రెడిషనల్ మార్కెట్కి మన మార్కెట్కి తేడా ఏంటంటే, ట్రెడిషనల్ మార్కెట్లో టీవీలో యాడ్ల రూపంలో మన మైండ్లోకి వచ్చి చేరిపోతుంది ఆ మార్కెట్. ఒక వస్తువు కొనాలి అని చెప్పేసి మనం అనుకోము, అలా మనం ఫిక్స్ అయ్యేలాగా చేస్తుంది. రెండోది, వస్తువు కొనుక్కోవడానికి మనం నేరుగా ఆ మార్కెట్కి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. వాళ్ళకి లాభాలే ధ్యేయం, వస్తువు నాణ్యత, కస్టమర్ ఆరోగ్యం వాళ్ళకి అవసరం లేదు. సో మన మన పరిస్థితి ఏంటంటే, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో మనమే నేరుగా కస్టమర్ దగ్గరికి వెళ్తాం. కస్టమర్ దగ్గరికి వెళ్ళి మన వస్తువును పరిచయం చేస్తాం. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే, వస్తువులో నాణ్యత, రెండోది కస్టమర్ ఆరోగ్యం, దాంతోపాటు కస్టమర్కి ఆదాయాన్ని అందించే మార్గం. ఈ విస్టేజ్ ఎంటైర్ ప్లాట్ఫామ్ మొత్తం మీద మార్కులు ఎవరి చేతుల్లోనూ లేవు.
ఎవరి కష్టం వారిది, ఎవరి పరిచయాలు వారివి, ఎవరి పట్టుదల వారిది, ఎవరి ఎథిక్స్ అంటే విలువలు వాళ్ళవి అని అర్థమైంది. అర్థమైన తర్వాత నేను ప్రసాద్ సార్కి ఫోన్ చేసి ఒక సాయంత్రం పూట చెప్పా, ప్రసాద్ మంచి ప్లాట్ఫామ్ ఎన్నుకున్నారు మీరు, ఇంకా ఎక్కడ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు, మీరు ఫైనల్గా చివరి దాకా కంప్లీట్ పూర్తి జీవితం అంతా కూడా వెస్టేజ్లోనే కొనసాగండి, ఎందుకంటే ఇందులో భవిష్యత్తు ఉంది అని నేను ప్రసాద్ గారికి చెప్పాను. అయితే అనుకున్న తడువుగానే ప్రసాద్ సార్ ఇంకా టీం బిల్డ్ చేసుకుంటూ వింజమూరు ప్రసాద్, మామూలు ప్రసాద్, ఇంటి పేరు మర్చిపోయారు అందరూ, వింజమూరు ప్రసాద్ అని పిలవడం స్టార్ట్ చేశాం. ఇలా సాగుతున్న క్రమంలో ఇందాక ఎంఎస్ఆర్ బలవంతంగా చప్పట్లు కొట్టించారు నా చేత అన్నాను కదా, ఎందుకు కొట్టాలి అనుకున్నాను స్టార్టింగ్లో నేను, కానీ ఇప్పుడు ఎందుకు కొట్టకూడదు అని ఆ విస్టేజ్ గురించి తెలుసుకున్న తర్వాత నాకు తెలిసింది. ఎందుకంటే ఎవరిని మోసం చేయకుండా, అబద్ధం చెప్పకుండా, దొంగ వస్తువులు అమ్మకుండా, మనం ₹1 సంపాదించుకుంటూ మన పక్కన వాడికి కూడా బిజినెస్ ప్లాన్ చెప్పి ₹1 సంపాదించుకునే మార్గం చూపిస్తూ ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ డబ్బులు సంపాదించడం అంటే గొప్ప విషయమే కదా, అందుకు చప్పట్లు కొట్టాలి. ఇది నేను నేర్చుకునేది. ఈ ప్లాట్ఫామ్లో, ఈ సమాజంలో ఎదుటి వ్యక్తిని మోసం చేయకుండా సాగే బిజినెస్లు ఏంటంటే, ఒకటి రైతు, రెండవది విస్టేజ్. ఎందుకంటే రైతుకు మోసం చేసే అవకాశం లేదు, చేయలేడు. పురుగు మందులోళ్ళు, ఎరువుల దుకాణం వాళ్ళు, వ్యాపారస్తులు, చివరికి పొలంలో పనిచేయడానికి వచ్చే కూలీలు కూడా రైతును మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు, కానీ అతనికి మోసం చేసే అవకాశం ఉండదు. రెండవది విస్టేజియన్ కూడా సేమ్ పరిస్థితి. ఎందుకంటే వస్తువులో నాణ్యత ఉంది, అంతర్జాతీయ ప్రోడక్టు, కస్టమర్ అవసరాన్ని తెలుసుకొని మార్కెట్ చేస్తున్నాడు, కాబట్టి విస్టేజియన్కి కూడా మోసం చేసే అవకాశం అంతకంటే లేదు. కాబట్టి ఇంతకంటే మంచి ప్లాట్ఫామ్ దొరకదు అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. నేను కూడా విస్టేజ్లో పనిచేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను ప్రజెంట్ సిల్వర్ డైరెక్టర్గా కొనసాగుతున్నా వింజమూరు టీం నుంచి. ఇది నా జర్నీ. రెండోది, మనము ఈ మార్కెట్ చేయడానికి ఖచ్చితంగా పరిచయాలు అవసరం. పరిచయాలు ఎందుకు అంటారేమో, ఒక నూతనమైన వ్యక్తిని పరిచయం చేసుకున్నాం. పరిచయం చేసుకున్న వెంటనే నేను విస్టేజ్లో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ చేస్తున్నాను, మీరు కూడా జాయిన్ అవ్వండి, 1 సంవత్సరంలో మీకు ₹1,00,000 వచ్చేస్తాయి, కారు వచ్చేస్తాయని చెప్తే ఖచ్చితంగా ఇదేదో మెంటల్ కేసు అనుకుంటాడు అతను. అలా కాకుండా ముందు పరిచయం చేసుకొని, అతని పరిస్థితి తెలుసుకొని, పరిచయం అయిన తర్వాత ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటాం. అతని ఆర్థిక పరిస్థితి తెలుస్తుంది, అతను ఏం పని చేస్తే తెలుస్తుంది మనకి. తర్వాత డబ్బు నీడా, ఆరోగ్యం నీడా అనేది అర్థం అవుతుంది. ఒకవేళ తనకి ఆరోగ్యమే కావాలి, ఆరోగ్యం అవసరం ఉంది, అన్హెల్తీగా ఉన్నాడు అనుకుంటే మన ప్రోడక్ట్స్, మన సప్లిమెంట్స్ పరిచయం చేయొచ్చు. అతను కొంచెం మన ప్రోడక్ట్స్ వల్ల, పరిచయం వల్ల ఓకే ఇన్స్పైర్ అయ్యి, అబ్బాయి నువ్వు ఇచ్చిన ప్రోడక్ట్స్ చాలా బాగుంది అంటే అప్పుడు ఆదాయ మార్గం గురించి మనం చెప్పవచ్చు. మీకు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో పరిచయంతోనే బిజినెస్ ముడిపడి ఉంటుంది. పరిచయం అనేది చాలా ఇంపార్టెంట్. పరిచయం లేకుండా నూతన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి 1 lakh 1 year అంటే వాడు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. రెండోది, చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో 1/1 సిస్టమ్ కొనసాగుతూ ఉంటుంది, స్టార్టింగ్లో చేరిన వాళ్ళకే డబ్బులు వస్తాయి, చివరిలో చేరిన మనకు డబ్బులు రావు, నేను ఫస్టే 2 ఏళ్ల క్రితం చేరుంటే బాగుండేది అన్న ఫీలింగ్ చాలా మందిలో ఉంటుంది. అది 100% తప్పు. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో ఎవరి సంపాదన వారిది, ఎవరు టీం బిల్డ్ చేసుకుంటే వాళ్ళే హీరోలు. మీకు ఇక్కడ ఆస్తి టీం మాత్రమే, ఇంకేమీ లేదు. మీరు అంటే నెట్వర్క్ బిజినెస్ అది వేరు, అది మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ అవి. మంది డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ బిజినెస్. మనం ప్రోడక్ట్ని ఇస్తున్నాం జనాలకి, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చూస్తున్నాం, వాళ్ళకి ఆదాయం అందియాలని చూస్తున్నాం. కాబట్టి మనకు ఆగేది ఉండదు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఓటమి అనేది ఎట్టి పరిస్థితిలో ఉండదు, జర్నీ మాత్రమే ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఇంక నాకు వద్దని ఆగిపోతారో, అంటే అర్థం కాక, స్టార్టింగ్లో అచీవ్మెంట్ జరగక, ఎవరితో ఏం మాట్లాడాలో తెలియక, కొంతమంది రిజెక్ట్ చేసి, అంటే మన బిజినెస్ రిజెక్షన్తోనే స్టార్ట్ అవుతుంది. ఎవ్వరు కూడా వెళ్ళిన వెంటనే నాకు ఐడి ఇవ్వు అని అడగరు, నాకు వస్తువు తెచ్చివ్వని అంతకంటే అడగరు. మనమే వాళ్ళతో మాట్లాడాలి, పరిచయం పెంచుకోవాలి, మెల్లిమెల్లిగా మన విస్టేజ్ కుటుంబంలోకి ఆహ్వానించుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో నేను 10 మందిని అడిగితే 10 మంది నో అన్నారు, ఇంకా నాకు ఎందుకు అని ఆగిపోతే మాత్రమే మనం ఓడిపోయినట్టు.
ఆగకుండా ముందుకు వెళ్తూ ఉంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీరు అనుకున్న టార్గెట్కి అచీవ్ అవుతారు. ఇది మార్కెట్లో ఉన్నటువంటి ప్రత్యేకత. మీకు ఈ సందర్భంగా ఒక చిన్న కథ చెప్తాను. చాలా మంది లీడర్స్ ఉన్నారు ఇందులో. ఈ కథ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. ఒక అబ్బాయి సినిమాల్లో హీరోగా చేయాలని చెప్పేసి మోజుతో, సినిమాల మీద ఇష్టంతో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడు. అక్కడ 20 మంది డైరెక్టర్లు కూర్చున్నారు. 20 మంది డైరెక్టర్ల ముందు ఆ అబ్బాయి తన పర్ఫార్మెన్స్ చూపించాలి. సరే, వన్ బై వన్ అడుగుతున్నారు. కామెడీ చేయమని అడుగుతున్నారు, ఫైట్ స్టెప్స్ ఇవ్వని అడుగుతున్నారు, డాన్స్ చేయమని అడుగుతున్నారు, సీరియస్నెస్, తర్వాత ఏడవమని అడుగుతున్నారు. రకరకాలుగా ఆ అబ్బాయిని అడుగుతున్నారు డైరెక్టర్లు. అడిగితే ఆ అబ్బాయి తనకు చేతనైనంత మేర ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. వాళ్ళల్లో 19 మంది డైరెక్టర్లు ఇతను అసలు స్క్రీన్ మీదకే పనికిరాడు, ఇతన్ని ఎవ్వడు తీసుకోడు, ఏ ఒక్కడు తీసుకున్నా కూడా వాడి మీద పెట్టే పెట్టుబడి కానివ్వండి, వాడికి ఇచ్చే వేషం కానివ్వండి వేస్ట్, అనవసరం అని 19 మంది డైరెక్టర్లు ఆ అబ్బాయిని రిజెక్ట్ చేశారు. కానీ ఒకే ఒక్క డైరెక్టర్ మాత్రం ఈ అబ్బాయిని నేను తీసుకుంటాను, నెక్స్ట్ నేను తీయబోయే సినిమాలో వేషం ఇస్తాను అంటాడు. మిగతా 19 మంది డైరెక్టర్లు ఏమడుగుతారు అతన్ని? నీకేమన్నా పిచ్చా, వాడు దేనికి పనికి రాడని మేమందరం అంటా ఉంటే నువ్వు తీసుకుని వాడిని ఏదో వేషం ఇస్తానంటావు, అసలు నీకేమైనా అర్థమవుతుందా, మైండ్ ఉందా అని చెప్పి అడుగుతారు. దానికి ఆ డైరెక్టర్ ఏం చెప్తాడంటే, అతనికి వచ్చినా రాకపోయినా మనం అడిగిన ప్రతి దాన్ని చేసి చూపించడానికి అతను ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. నాకు రాదు అనలేదు. అతని ప్రయత్నమే విజయాన్ని అతను తెచ్చిపెడుతుంది. ఆ ప్రయత్నంలో భాగంగా అంటే కన్సిస్టెన్సీ, మనం చేసే పని ఏదైతే పదే పదే చేస్తూ ఉంటామో అలవాటుగా మారి కంఫర్ట్ జోన్ నుంచి అన్కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిన తర్వాత అదే అన్కంఫర్ట్ జోన్ కంఫర్ట్ జోన్గా మారిపోతుంది. కాబట్టి అతని ప్రయత్నమే అతన్ని గెలుపుకు దగ్గర తీస్తుంది. ప్రయత్నంలో నేర్చుకుంటాడు. అతను నేను హీరోని చేస్తానని చెప్పేసి ఈ 19 మంది డైరెక్టర్లతో ఆ డైరెక్టర్ అంటాడు. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఎవరైతే ఆ పిల్లోడు నిరంతరం ప్రయత్నం చేశాడో అతనే మనందరికీ సుపరిచితమైనటువంటి స్టార్ హీరో, సూపర్ స్టార్ కృష్ణ గారు. ఈ ఇన్స్పైరింగ్ స్టోరీలో మనకి ఏమర్థమవుతుందంటే, ప్రతి ఒక్కళ్ళు కంఫర్ట్ జోన్లో ఉంటాం. అంటే ఒకరు ఒక ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు, ఒకరు ఒక పని చేసుకుంటూ ఉంటారు, ఒకరు ఇంకో ఏదో వృత్తి చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ పనులు వాళ్ళే. ఆ పనిలో ఎంతో కొంత శాలరీ లేదటువంటి గౌరవ వేతనం మనకు వస్తూ ఉంటుంది. అదే దాంట్లో ఒక ప్లానింగ్ ఉంటుంది. అంటే పిల్లల చదువులకి ఇంత, నెలవారీ ఇంటి ఖర్చులకి ఇంత, ఈ ఖర్చులు ఆ ఖర్చులు అని చెప్పేసి ప్లానింగ్ చేసుకుంటాం. చీటీకని పొదుపులను ప్లానింగ్ చేసుకుంటాం. అలా ప్లానింగ్ చేసుకొని ఆ నెల పొద్దున వచ్చి జీతం తీసుకుంటూ వాడేసుకుంటూ కాలం గడుపుకుంటూ ఉంటాం. అలాంటి వ్యక్తుడు ఒక్కసారిగా వెస్టేజ్ ప్లాట్ఫామ్లోకి వచ్చి జనాల్ని కన్విన్స్ చేయటం, తొందరలో ఆదాయం రాదు, ఒక సంవత్సరం రాదు, 6 నెలలు రాదు, 2 సంవత్సరాలు కూడా రాదు కొన్ని సందర్భాల్లో. ఇవన్నీ ఈ రిస్క్లు అవసరమా అని చెప్పేసి ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడానికి భయపడతారు. కానీ పని పదే పదే చేస్తూ ఉంటే ఈ అన్కంఫర్ట్ జోనే మీకు కంఫర్ట్ జోన్లా మారిపోతూ ఉంటుంది కొంతకాలానికి. నేను మైసూర్లో మొన్న ట్రైనింగ్కి వెళ్ళి వచ్చాను. అక్కడ సుబ్బయ్య శెట్టి సార్ గారు చెప్పింది ఏంటంటే, ఒకేసారి మీరు ₹1,00,000 టార్గెట్ పెట్టుకొని వెస్టేజ్లోకి దయచేసి అడుగు పెట్టొద్దు. ఒకేసారి నేను కార్ తీసుకోవాలి అనొద్దు. దాంట్లో చాలా అర్థం ఉంది. డబ్బు ఎలాగైనా సంపాదించాలి అనే మనిషికి బలమైన కోరిక కలిగితే ఆ బలమైన కోరిక తప్పుదారి పట్టించడంలో 100% పనిచేస్తుంది. అలా కాకుండా నేను ఎంచుకున్న మార్గంలో గెలవాలి అన్న కాంక్షతో ముందుకెళ్తే విలువలు కోల్పోకుండా, మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా, ఎదుటి వ్యక్తికి నష్టం లేకుండా గెలుపును సాధించుకోగలం. గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు మీరు గెలుద్దాం. ఎంఎస్ఆర్ కూడా ఆయన నోటితో ఎప్పుడు లక్ష లక్ష అన్న మాట నేను వినలా. గెలుద్దాం గెలుద్దాం గెలుద్దాం, పేదరికాన్ని రూపుమాపుదాం అంటారు. సుబ్బయ్య శెట్టి గారు కూడా అంతే. కానీ మనోళ్ళు ఎంతసేపటికి ఈ ప్లాట్ఫామ్ తీసుకొస్తే ₹1,00,000 వస్తాయని చెప్పి తీసుకొస్తాం మనం కొత్త వాళ్ళని. ఒక 6 నెలలు చూస్తాడు, సంవత్సరం చూస్తాడు, లక్ష రాదు, కారు రాదు, అలిగి వెళ్ళిపోతాడు. పైగా అతని ద్వారా మనము మన స్వార్థం కోసం, కొంతమంది అందరినీ అనట్లేదు, మన స్వార్థం కోసం అతని చేత 10,000కి, 20,000కి, 30,000కి కొని వస్తువులు అతను తీసుకెళ్ళమని చెప్తాం. అతనికి ఆ వస్తువు దేనికి వాడాలో మనం చెప్పం, ఎందుకు కొనాలో చెప్పం, సిఎన్సి గురించి చెప్పం. అతను తీసుకెళ్లి వస్తువులు ఇంట్లో పెట్టుకుంటాడు. ఎవరికి ఇవ్వాలో తెలియదు, ఎలా ఇవ్వాలో తెలియదు. ఒక 6 నెలల తర్వాత మన వెస్టేజియన్స్ మీద, అతను అప్లైనర్ మీద పగ పెంచుకుంటాడు. వెస్టేజ్ అంటేనే అబ్బా అది వద్దు, దొంగది, నష్టపోయాను అని చెప్తాడు. ఇందులో నష్టపోవడానికి ఏమీ లేదు. ఒక్క పైసా నష్టపోయే అవకాశమే లేదు. ఎవరిని నష్టపరిచే అవకాశం లేదు.
సో మనం చెప్పడంలో మన భావాలను వ్యక్తీకరించడంలో ఫెయిల్ అవుతున్నాం అంతే తప్ప కంపెనీ గొప్పతనం చెప్పడానికి మనం చెప్పలేకపోతున్నాం. చూడండి ఇందులో కాళ్ళ నొప్పులకి ఒక ప్రోడక్టు, కళ్ళకి ఒక ప్రోడక్టు, గుండెకి ఒక ప్రోడక్టు, లివర్కి ఒక ప్రోడక్టు, హెయిర్కి ఒక ప్రోడక్టు, తలకు ఒక ప్రోడక్టు, స్కిన్కి ఒక ప్రోడక్టు, గోళ్ళకు ఒక ప్రోడక్టు, మనం తినే ఆహారాలు పండించేటువంటి రైతన్న కోసం ఒక ప్రోడక్ట్, మనిషి అందంగా కనిపించడం కోసం అందానికి సంబంధించిన కొన్ని ప్రొడక్ట్స్, కెమికల్ ఎఫెక్ట్ లేకుండా ఇంట్లో వాడుకోవడానికి ఉన్నటువంటి ప్రొడక్ట్స్ కొన్ని. ఇవన్నీ చెప్పగలగాలి మనం. కొంతమంది మొన్న ఏదో విన్నాను, ఐ ప్రొడక్ట్ ఇచ్చారు ఒక వ్యక్తికి, కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు అంటే. ఆ వ్యక్తి తనకేం తెలుసు వాడేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అనుకోకుండా ఫోన్ చేస్తే వెంటనే మా పిల్లలు ఏం చెప్తున్నాడు, అన్నా నీకు షుగర్ ఉంది కదా, మరి ఐ ప్రొడక్ట్ నువ్వు వాడకూడదు, ఎవరన్నా నీకు ఇచ్చింది అన్నాడు. అతను ఏదో పేరు చెప్పాడు. అతనికి వాస్తవంగా షుగర్ ఉండేవాళ్ళు ఐ ప్రొడక్ట్ వాడకూడదు, వాడకూడదు షుగర్ ఉండేవాళ్ళు. అది దాని మీద ప్రొడక్ట్ మీద క్లిక్ చేస్తే మొత్తం దానికి సంబంధించి ఎవరు వాడాలి ఎవరు వాడకూడదు అని చెప్పేస్తూ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా ఆపరేషన్ దగ్గరైన వాళ్ళకి తీసుకెళ్ళి ఇస్తారు, నువ్వు ఆపరేషన్కి వెళ్ళాల్సిన పని లేదు, ఇది వాడు తగ్గిపోతుందని. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మనం డాక్టర్లమైతే కాదు. మనం వాళ్ళకి డాక్టర్ లాగా రాసేసి మసాలా పట్టి ఇచ్చేసి వాడేసుకోమని చెప్పి మన పాయింట్ల కోసమో మన నెల అచీవ్మెంట్ కోసమో అలా చేస్తే ఆ కస్టమర్ మనకు దూరం అయ్యే ప్రమాదం ఉంది. మనకేం చెప్పారు విస్టేజ్ సూత్రం, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఆ వస్తువు పైన అవగాహన, మన కంపెనీ పైన అవగాహన, మన మార్కెటింగ్ మీద అవగాహన, మన వస్తువు పైన అవగాహన పెంచుకుంటే ఏం చేయాలి, ఫస్ట్ మనం కొనుక్కొని మనకి ఏదైతే అవసరమో అది కొనుక్కొని వాడి చూడాలి. వాడిన తర్వాత మనకు బాగా ఉంది అనిపిస్తే, మనకు ఆ ప్రోడక్ట్ నచ్చితే, దానివల్ల కొన్ని బెనిఫిట్స్ మనకు వస్తే అది ఇంకొకళ్ళకి మనం షేర్ చేయాలి. ఇలా షేర్ చేసే క్రమంలోనే మనకు ఆదాయం అనేది పుట్టుకొస్తుంది. చూడండి, ఒకప్పుడు ఎల్ఐసి ఏజెంట్ కనిపిస్తే తలుపులు వేసుకునేవాళ్ళు, పలకరించే వాళ్ళు కూడా కాదు. ఎందుకంటే ఎల్ఐసి కడితే చనిపోతారని ఒక మూఢనమ్మకం, రెండోది ఎల్ఐసి ఏజెంట్ చావు గురించే చెప్తాడు అని చెప్పేసి ఒక అపోహ. ఇప్పుడు అదే ఎల్ఐసి ఏజెంట్ కాకుండా ఎల్ఐసి ప్రమోటర్గా అవతారం ఎత్తారు. మనమే వెళ్ళి పాలసీ కట్టుకుంటున్నాం అంటే దాని మీద అవగాహన వచ్చింది కాబట్టి. మీరు చూడండి, ఒక ఎల్ఐసి ఏజెంట్ని మన మార్కెట్ ఉదాహరణకు తీసుకోవచ్చు. మీరు ఒక బర్త్డే ఫంక్షన్కి ఎల్ఐసి ఏజెంట్ని పిలిస్తే కేక్ కట్ చేసి అందరూ హ్యాపీ బర్త్డే అని చెప్పేటప్పుడు తను సింపుల్గా జీవితం నీటి బుడగా అంటాడు. ఆ సిచ్యువేషన్లో బాధపడాలా ఆలోచించాలా? ఖచ్చితంగా అతను ఆలోచింపజేస్తాడు. జీవితం నీటి బుడగా, నీ జీవితానికి ఇన్సూరెన్స్ చేసుకో, నీ మీద ఆధారపడ్డ జనాలు ఉంటారు కాబట్టి నువ్వు ఇన్సూరెన్స్ చేసుకుంటే హ్యాపీ కదా అని చెప్పి చెప్తాడు. ఒక ఆలోచన మైండ్లో నాటుతాడు. సో అలాగే మనం కూడా అప్పు లేనోడు జబ్బు లేనోడు లేడు. అలాంటి కొన్ని సింపుల్ టెక్నిక్స్ పాటించుకొని పరిచయం చేసుకొని, పరిచయం అయిన తర్వాత అతను ఏం అవసరమో తెలుసుకొని కస్టమర్ అవసరాన్ని బట్టి మనం ముందుకు నడిస్తే ఆ కస్టమర్కి ఆరోగ్యం వస్తుంది, దాంట్లో ఆదాయాన్ని చూపిస్తాము, తద్వారా మనం కూడా ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. రెండోది, మనం అనుకున్నది ఏదైతే ఉందో టార్గెట్, దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేస్తే ఫలితాలు వస్తాయి. అది ఏ మార్కెట్ అయినా సరే. ఇంప్లిమెంట్ చేయడం అంటే ఏంటి, ఇప్పుడు నేను వెళ్ళి ఒక వ్యక్తిని మార్చాలి, విస్టేజ్ కుటుంబంలోకి ఆహ్వానించుకోవాలి అని చెప్పేసి అనుకుంటాం. అనుకున్న వెంటనే అనుకుంటే సరిపోదు, వెళ్ళి ఆ టార్గెట్ ఇంప్లిమెంట్ చేయాలి, తనతో మాట్లాడాలి, తనకి ఏం అవసరమో ఇవ్వాలి. అలా మనం అనుకున్న ఊహల్ని ఆలోచనల్ని ఇంప్లిమెంట్ చేస్తే ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో ముందడుగు వేసేదానికి మనకి అవకాశం ఉంది. తర్వాత మోటివేషన్. ప్రతి క్షణం మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ముందుకెళ్తే తప్ప విజయాన్ని సాధించే పరిస్థితి లేదు. ఎవరో మోటివేట్ చేస్తే ఎంతసేపు ఉంటుంది ఆ మోటివేషన్? సుబ్బయ్య శెట్టి గారు చెప్పారు మైసూర్లో, మోటివేషన్ బయట నుంచి రావచ్చు, నో ప్రాబ్లం కాదన్ను. బయట నుంచి మోటివేషన్ చేస్తే ఆ మోటివేషన్ కొంతవరకు మాత్రమే పనిచేస్తుంది. నిన్ను నువ్వు మోటివేట్ చేసుకోవాలి. అంటే ఎలా మోటివేషన్ ఉండాలి? నీ పరిస్థితి ఈ రోజు ఎలా ఉందో రేపు అలా ఉండకూడదు. ప్రతిరోజుకి మన పరిస్థితి అంచెలంచెలుగా మార్పు చెందుతూ పోతూ ఉండాలి. పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, పిల్లల్ని చూసి మోటివేట్ అవ్వాలి, పేరెంట్స్ని చూసి మోటివేట్ అవ్వాలి. ఆ మోటివేషన్ అంటే ఏంటి? నా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, మంచి కార్పొరేట్ కాలేజీలో చేర్పించే శక్తి సంపాదించుకోవాలి, వాళ్ళకి ఫ్యూచర్ ఇవ్వాలి, నేను ఉన్నా లేకున్నా వాళ్ళు హ్యాపీగా బతికేటటువంటి ప్రోగ్రామింగ్ ఏర్పాటు చేయాలి అన్న కసి, తపన. పేరెంట్స్ని చూసి మోటివేషన్ రావాలి మనకి, నా పేరెంట్స్ నేను అందరికంటే బాగా చూసుకోవాలి,
నేను ఇంత బాగా చూసుకుంటాను అని చెప్పేసి నా పేరెంట్స్ కూడా ఊహించకూడదు. కాబట్టి నేను కష్టపడాలి, గెలుపును సాధించాలి అని పేరెంట్స్‌ని చూసి మోటివేషన్. మన చుట్టూ మన పరిసరాల్లో ఉండేవాళ్ళని చూసి మోటివేషన్. అలా నేను కాకూడదు, అంతకంటే బాగా ఎదగాలన్న మోటివేషన్. ఇలా మనకు మనం మోటివేషన్ చేసుకుంటూ ముందుకెళ్తే ఇందులో ఖచ్చితంగా విజయాన్ని సాధించగలం. మీరొక్క విషయం గుర్తుపెట్టుకోండి. డబ్బు సంపాదించాలనే బలమైన కోరిక మనిషిని ఏ తప్పు చేయడానికైనా సరే ప్రేరేపిస్తుంది. అలా కాకుండా నేను గెలవాలి అన్న కాన్సెప్ట్ పెట్టుకొని ముందుకెళ్ళండి. ఒక చిన్న విషయం మిత్రులారా, ఒక లారీ డబ్బులు తీసుకెళ్ళి గ్రౌండ్‌లో పోసి ఇండియా తరపున క్రికెట్ ఆడతాను అంటే రానిస్తారా మనల్ని? ఎట్టి పరిస్థితుల్లో రానివ్వదు. అదే నిరంతరం ప్రాక్టీస్ చేసి కింద పడి, పైన పడి, అలిసిపోయి, ఓడిపోయి, నేర్చుకొని, నీ పెర్ఫార్మెన్స్ అక్కడ చూపిచ్చి టీమ్‌లో సెలెక్ట్ అయిన తర్వాత నువ్వు ఆడొచ్చు. ఆడి గెలిచావనుకో, ఆ లారీ డబ్బులు నీకొస్తాయి. నీకొక ఉన్నతమైన విజయం డబ్బు తెచ్చిపెడుతుంది కానీ, డబ్బు విజయాన్ని ఎప్పటికి తీసుకురాలేదు. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. రెండవది అప్లైనర్. మనకు వ్యక్తి పూజలు అవసరం లేదు. కాళ్ళు పట్టుకోవడాలు, పూలు జల్లుకోవడాలు, నాకు నేను లీడర్ అని ఫీల్ అవ్వడాలు లాంటివి వద్దు. ఎవరైతే నేను గొప్ప అని ఫీల్ అవుతాడో అతనికి తెలియకుండానే అతను పతనావస్థకు చేరుకుంటాడని అర్థం. ఇక్కడ అప్లైనర్ మనకందరికంటే గొప్పవాడు. ఎందుకంటే మనకంటే ముందు ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌లో లోటుపాట్లను తెలుసుకున్న వ్యక్తి. మనకంటే ముందు ఒక దారి ఏర్పాటు చేసుకొని నడిచిన వ్యక్తి. ఎక్కడ ఎత్తుపల్లాలు ఉన్నాయో అతనికి తెలుసు అప్లైనర్. కాబట్టి మీ అప్లైనర్‌ని మీరు గౌరవించుకోండి. అతను చెప్పే మాట, అతను చేసిన జర్నీ శ్రద్ధగా వినండి. మీకో చిన్న కథ చెప్తాను. ఒక పల్లెటూరికి పని నిమిత్తం ఒక పట్నం నుంచి ఒక వ్యక్తి వస్తున్నాడు కారేసుకొని. వచ్చే క్రమంలో ఆ పొలం గట్ల మీద చిన్న గ్రామీణ దారి కాబట్టి ఒక చిన్న గుంటలో కారు ఇరుక్కొని పోతుంది. అక్కడ ఎవ్వరు లేరు. ఒక రైతు మాత్రం పక్కన పొలంలో పని చేసుకుంటూ ఉంటాడు. కారు యజమాని ఉంటాడు. కారులోంచి దిగి దిక్కులు చూస్తుంటే రైతు దగ్గరికి వెళ్ళి ఏం సార్ అని అడుగుతారు. నా కారు ఇలా ఇరుక్కొని పోయిందయ్యా, ఎవ్వరు లేరు, నువ్వే ఉన్నావు, ఏం చేద్దాం చెప్పు అంటే, పర్లేదు సార్ మీరేం దిగులు పడాల్సిన పని లేదు, నా దగ్గర ఒక ఎద్దు ఉంది, దాన్ని కట్టి లాగదాము అంటాడు. చూస్తే ఆ ఎద్దు అక్కడే ఉంటుంది. అది ఎలా ఉంది, వయసు అయిపోయి బక్కపలచగా, అసలు కాలు తీసి కాలేసే పరిస్థితులు లేదు, ఇది ఎక్కడ లాగుతుంది అనుకుంటాడు కారు యజమాని. పర్లేదు సార్ నేను లాగుతాను కదా అని తాడు తీసుకొచ్చి కట్టేసి దగ్గర తీసుకెళ్ళి వెంటనే ఎద్దుకి ఏం చెప్తాడు, ఒరే భీముడు, నీకు తోడు ఇంకొక ఎద్దుని తీసుకొచ్చాను, నేనున్నాను, కారు యజమాని ఉన్నారు, మన పొలం పక్కన రైతులు ఒక ముగ్గురు ఉన్నారు, వాళ్ళ ముగ్గురు మేమిద్దరం 5 మంది, నువ్వు తోడు నీకు ఒక ఎద్దు, ఇది లాగేద్దాం కానీ అని చెప్పేసి ఓకే స్టార్ట్ లాగరా అంటే లాగి అవతల పడేస్తుంది. అప్పుడు ఆ యజమాని ఆశ్చర్యపోతాడు. ఇదేంటిది, దాంట్లో శక్తి లేదు, ఏం లేదు, మీరేదో చెప్పారు, అబద్ధాలు కదా అవన్నీ, మేము ఇంతమంది ఉన్నాం కానీ అని చెప్పేసి చెప్పారు, అది లాగేసింది అంటే అప్పుడు ఆ రైతు ఏమంటాడంటే, సార్ మా ఎద్దుకు కళ్ళు కనిపించవు గుడ్డిది, నేను చెప్పింది నమ్మింది, మనం అందరం కలిసి కార్ను పుష్ చేస్తాం అన్న ఫీలింగ్తో తను బలం తెచ్చుకొని లాగి అవతల పడేసింది అని చెప్తాడు. సో అప్లైనర్ మనకి అలా ధైర్యాన్ని ఇచ్చే వ్యక్తి. కాబట్టి అప్లైనర్ మీద పూలు జల్లాల్సిన పని లేదు, కాళ్ళు పట్టుకోవాల్సిన పని అంతకంటే లేదు. అతన్ని గౌరవించి, అతని జర్నీని స్వీకరించి, అతను చెప్పే లోటుపాట్లు మనం దిద్దుకుంటూ ముందుకెళ్తూ ఉంటే విజయానికి 100% మనం చేరుకోగలం. తర్వాత ప్రొడక్ట్స్. ప్రొడక్ట్స్ ఎప్పుడు ఏ వ్యక్తికి, ప్రతి మనిషికి శరీర ధర్మం అనేది ఒకటి ఉంటుంది. అందరి శరీరాలు ఒకలాగా ఉండవు, అందరి వాయిస్ ఒకలాగా ఉండదు, అందరి వేలి ముద్రలు ఒకలాగా ఉండవు. ప్రతి మనిషికి తన సంబంధించినటువంటి వేరియేషన్ వేరు వేరుగా ఉంటుంది. కాబట్టి మీరు ప్రొడక్ట్ ఇచ్చేటప్పుడు, సప్లిమెంట్స్ ఇచ్చేటప్పుడు, సప్లిమెంట్స్ ఆహార పదార్థమే. మీకు చెప్తాను, వైద్యంలో ఆయుర్వేదం ఉంది, ధన్వంతరి ఉంది, అలోపతి మీకు తెలుసు, ఓకేనా? తర్వాత వచ్చేసి ఇది తైలాలతో చేస్తారు, అది ఒకటి ఉంది. ఆయుర్వేదం ఏం చేస్తారు, ఆకులు, బెరడు, కొన్ని రకాల జంతువుల వ్యర్థాలు, ఇవన్నీ తీసుకొని ఆయుర్వేద మెడిసిన్ చేస్తారు. యూనాని ఒకటి ఉంది. ఆ యూనాని ఏంటి, పూలు, ఆకులు, తేనె లాంటి వాటితో చేస్తారు. ధన్వంతరి ఉంది. ధన్వంతరి అంటే ఏంటి, తినే ఆహార పదార్థాలతోనే, అంటే సజ్జలు, రాగులు, జొన్నమని అయితే ఆహార పదార్థాలు తింటున్నామో జబ్బును బట్టి ఆ ఆహారం కొంతకాలం మెయింటైన్ చేయడం ధన్వంతరి అంటారు. సో మీకు 100% ఆయుర్వేదము ఉంది, సిద్ధ ఉంది, ధన్వంతరి ఉంది, యునాని ఉంది. ఇవన్నీ కలిస్తే ఎలాంటి ఫలితాలు ఇస్తాయో 100% మనం ఇచ్చే సప్లిమెంట్స్ అలాంటి ఫలితాలు ఇస్తాయి.
నేను ప్రాక్టికల్గా చూశాను. ఇప్పుడు ఆమ్లా ఆమ్లా ఎందుకు ఇస్తున్నాం మనం? లేడీస్కి ఎస్పెషల్లీ ఆమ్లా వాడమని చెప్తాం. కారణం ఏంటి? వాళ్ళు నీళ్లు తాగరు కాబట్టి, బాడీలో తేమ శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి, నీటి అవసరం వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆమ్లా వాడుతూ ఉంటాం. అంతేకాదు, ఆమ్లా అనే ప్రొడక్ట్లో ఆమ్లా బ్యూటీకి మారుపేరు. హెయిర్ ఫాల్ ఆపుతుంది, స్కిన్ గ్లో పెంచుతుంది, బాడీలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. మీకు చుండ్రు సమస్య ఉన్నా కూడా ఆమ్లాతో పోతుంది. అది విచిత్రం కదా? రెండో అంశం, మన నీమ్ క్యాప్స్ ఎవరైనా చుండ్రుతో బాధపడుతాం, షుగర్కే కాదు, చుండ్రుతో బాధపడే వాళ్ళకి నీమ్ క్యాప్సూల్స్ ఇచ్చినా కూడా ఆ చుండ్రు సమస్య తగ్గిపోతూ ఉంది. సో డిఫరెంట్గా మన సప్లిమెంట్స్ వాడచ్చు. మనం ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా రకరకాల తింటూ ఉంటాం. ఏది తిన్నా కూడా రైసే ఉంది. మీరు బాగా గుర్తుపెట్టి, ఉదయం దోశ తిన్న రైసే, ఇడ్లీ తిన్న రైసే, పొంగల్ తిన్న రైసే, చపాతి పూరి డిఫరెంట్గా ఉంటుంది, అంతే, అంతకుమించి ఏముండదు. మళ్ళీ మధ్యాహ్నం రైసే, కూరలు మారచ్చు, రాత్రి రైసే, కూరలు మారచ్చు. ఇంకా బాడీకి ఏమందుతున్నాయి? ఏమి అందట్లా. కాబట్టి మనిషి 100% సుదీర్ఘకాలం పాటు హ్యాపీగా ఆరోగ్యంగా బతకాలంటే మన సప్లిమెంట్స్ చాలా అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరికి మన సప్లిమెంట్స్ మీద నాలెడ్జ్ 100% కావాలి. రిటర్న్ బ్యాక్ పాలసీ కూడా ఉంది. ఈ రిటర్న్ బ్యాక్ పాలసీ గురించి తెలుసుకొని మనం కస్టమర్కి చెప్పగలగాలి. అలా మనం ఎప్పుడైతే చెప్పగలుగుతామో, దూసుకుపోగలుగుతామో, అప్పుడు విజయం మనకు గ్యారంటీ. రెండోది బాధ్యత. ఇది 100% రైట్. ఎందుకు? నేను గెలవాలి, నా కుటుంబానికి మంచి ఫ్యూచర్ ఇవ్వాలి, 3 తరాలకు ఇందులో ఆదాయం దొరుకుతుంది అని చెప్పేసి భావించినప్పుడు బాధ్యతగా తీసుకోవాలి. మీరందరూ అలా వైకుంఠపురం సినిమా చూసుంటారు. ఆ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. అంటే డైరెక్టర్ త్రివిక్రమ్ గారు ఎంత అందంగా చూపించారంటే ఆ దృశ్యాన్ని చూడండి. ప్రతి ఒక్కళ్ళకి అది ఒక ఇన్స్పైరింగ్ మోటివేషన్ స్టోరీ. అది హీరో ఎంతసేపటికి హీరోయిన్ కాళ్ళనే చూస్తూ ఉంటాడు, కాళ్ళనే చూస్తుంటాడు. కాళ్ళ మీద పాట కూడా ఉంటుంది. నేను కూడా ఏమనుకున్నా, ఈ కాళ్ళ పంచాయతీ ఏంద్రా బాబు, ఎందుకు ఈ పాట, ఇది ఒక దరిద్రం, ఎందుకు ఈ సీన్ పెట్టాడో త్రివిక్రము అనుకున్నా. సో ఇలా కాళ్ళు చూసే క్రమంలో కాళ్ళను చూస్తూ ఉంటాడు హీరో. వెళ్ళి ఆఫీస్లో కూర్చుంటారు. కూర్చున్నప్పుడు కాళ్ళు కిందకే ఉంటాయి చూపులు. అక్కడ పక్కన ఇంత పెద్ద పుస్తకం ఉంటుంది. హీరోయిన్ పూజా హెగ్డే ఆ పుస్తకం తీసుకొని హీరో నెత్తి మీద పెడుతుంది. అప్పుడు వెంటనే హీరో చూపులు పైకి వెళ్తాయి. అప్పుడు త్రివిక్రమ్ హీరోయిన్ చేత ఒక మాట చెప్పిస్తాడు, నెత్తి మీద బరువు ఉంటే చూపు ఖచ్చితంగా పైకి వెళ్తుంది అని. సో మన నెత్తి మీద ఏ బరువు ఉందో మనం చూసుకోవాలి. మనకు ఏ బాధ్యతలు ఉన్నాయి, అవి ఎలా తీరుతాయో ఆలోచించుకోవాలి. అలా ప్రతి ఒక్కరి నెత్తి మీద బరువు ఉంది కాబట్టి మన చూపు ఎప్పుడు పైకే ఉండాలి. మన నడత ఎప్పుడు క్వాలిటీ తగ్గకుండా ఉండాలి. ఎదుటి వ్యక్తిని ఇన్స్పైర్ చేసే విధంగా ఉండాలి, కానీ ఒకళ్ళ ద్వారా మనం ఇన్స్పైర్ అయ్యే విధంగా ఉండకూడదు. ఇందులో భావం. కాబట్టి మీరు ఒక ఇంటర్నేషనల్ కంపెనీలో పనిచేస్తున్నారు, గెలుపు కోసం తప్పిస్తున్నారు. కాబట్టి ధైర్యంగా ముందుకెళ్ళి మార్కెట్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవటం. మనం ఆరోగ్యంగా ఉండి కస్టమర్ దగ్గరికి వెళ్తే కదా, నేను ఈ సప్లిమెంట్స్ వాడుతున్నాను, నా కంపెనీ ఇది, నేను చూడు ఎంత హెల్తీగా ఉన్నాను, అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు ఎలా ఉన్నా, నువ్వు కూడా తీసుకోవచ్చు అని చెప్పుకుంటాం. రెండోది, భవిష్యత్తును చూడటం మెయిన్ ఇంపార్టెంట్. భవిష్యత్తును మనం గెస్ట్ చేయటం. నా జీవితం ఎలా ఉండాలి అనేది నేను తెలుసుకోవడం ఫస్ట్. ఇప్పుడు మీకు చూడండి, ఒక సినిమా డైరెక్టర్ తను తీయబోయే సినిమాని ముందుగానే చూస్తాడు. ఒక ఇంజనీరు తను ప్లానింగ్ చేసేటప్పుడే అది ఇల్లు పూర్తయితే ఎలా ఉంటుందో ముందే అతను చూసేస్తాడు. అదే ఒక వెజిటేరియన్ కూడా తన భవిష్యత్తును, రాబోయేటటువంటి రోజులను ముందుగానే చూసుకోగలగాలి. ఇలా మాడిఫై అవ్వాలి, నా లైఫ్ రోజు రోజుకి మారుతూ ఒక 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో 4 ఇయర్స్కి ఇలా బిల్డ్ అయిపోవాలి, నేను అనుకున్నవన్నీ జరిగిపోవాలి అని మీ భవిష్యత్తును మన భవిష్యత్తును మనం ముందుగా చూడగలిగితే, చూసుకోగలిగితే ఖచ్చితంగా మీరు అనుకున్న టార్గెట్కి వచ్చేస్తారు. కారు కాదు కార్లు వస్తాయి, లక్ష కాదు లక్షలు కూడా వస్తాయి. ఇది ఒక మహాసముద్రం డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ఎవరి శక్తి మేరకు వాళ్ళు తెచ్చుకోవచ్చు. చెంబుతో తెచ్చుకున్న వాళ్ళు చెంబుతో తెచ్చుకోవచ్చు, బిందెతో తెచ్చుకున్న వాళ్ళు బిందెతో తెచ్చుకోవచ్చు, ట్యాంకర్తో తెచ్చుకునే వాళ్ళు ట్యాంకర్తో తెచ్చుకోవచ్చు. ఇవన్నీ వద్దు, ఎందుకు వచ్చిన సమస్యలు అంటే పైప్ లైన్ కూడా వేసుకోవచ్చు సముద్రం నుంచి మీ ఇంటి దాకా. అంత డబ్బు ఇందులో ఉంది. చట్టబద్ధమైన, న్యాయబద్ధమైన డబ్బు ఉంది. మన విస్టేజ్ కంపెనీ లాగే 9 రకాల కంపెనీలు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేస్తున్నాయి నాకు తెలిసి భారతదేశంలో. కానీ సామాన్యమైనటువంటి ఒక పేదవాడికి అందుబాటు ధరల్లో ఉన్నటువంటి వస్తువు ఒక వెస్టేజ్ కంపెనీలో, వెస్టేజ్ ప్లాట్ఫామ్లోనే ఉంది.
ఇప్పుడు యాంవే అని ఒకటి ఉంది, తర్వాత ఇంకోటి రకరకాలు ఉన్నాయి. వాళ్ళ పేస్ట్ 750 రూపాయలు. మన పేస్ట్ రకాన్ని బట్టి మన పేస్ట్ మహా అంటే 140 రూపాయల కంటే దాటదు. వాళ్ళ సబ్బు 150 రూపాయలు, మన సబ్బు 50 రూపాయలు, మహా అంటే 100 రూపాయలు లోపే. వాళ్ళు ఒక్కొక్క సప్లిమెంట్ ఇస్తే సేమ్ అలోవెరా తీసుకోండి, మీకు టియాన్స్ అని ఒక కంపెనీ ఉంది. ఆ టియాన్స్ లో అలోవెరా వచ్చేసి 2000 రూపాయలు, దాంట్లో 60 క్యాప్సూల్స్ ఉంటాయి. మన అలోవెరా ఎంత? 240 రూపాయలు చిల్లర. కాబట్టి సామాన్యుడు, పేదవాడు కూడా మన సప్లిమెంట్స్ తీసుకుని వాడొచ్చు, మన వస్తువులు వాడొచ్చు. రైతు రైతు దగ్గరికి వచ్చేటప్పటికి మనం అగ్రి ప్రొడక్ట్స్ ఎంతసేపటికి మనము ఆ పేస్ట్, ఈ సప్లిమెంట్స్, హెయిర్ ఆయిల్, బ్రష్, సబ్బు దీనికే పరిమితం అయిపోతున్నాం. అలా కాదు, మనకు అగ్రి ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి కదా. ఒక రైతును పట్టుకుందాం. నీకు 10 ఎకరాలు ఉండొచ్చు, ఒక అరెకరా నేను చెప్పినట్టు వాడన్నా అని చెప్పి వాడిచ్చి చూద్దాం. ఒక రైతుకు అతను ఎకరాకు పండించి 30 బస్తాల కంటే మన ప్రొడక్ట్స్ ద్వారా, మన చొరవ ద్వారా ఒక 5 బస్తాలు ఎక్కువ పండితే అది మనం సమాజ సేవ చేసినట్లే కదా. ఆ రైతుకు కొంత పెట్టుబడిలో కలిసి వచ్చినట్టే కదా. ఆలోచించండి. దాని మీద కూడా నాలెడ్జ్ సంపాదించుకోవాలి. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇష్టం వచ్చినట్టు మామిడి చెట్లకు మనం కొడితే, ఇక్కడ దగ్గరలో మా ఊరు పక్కనే మా ఫ్రెండ్ ఒక అతను ఒక తోట మెయింటైన్ చేస్తున్నాడు. అతను నా ఫ్రెండ్ అయినప్పటికీ నేను విస్టేజ్ చెప్పలా. అతనే తెలుసుకొని, ఒరే నువ్వు విస్టేజ్ చేరురావని విస్టేజ్ నాకు చెప్పలేదేమి, నేను ప్రొడక్ట్స్ కొన్నాను రా, 13,000 రూపాయలు అయ్యాయి, అన్ని తీసుకొచ్చి బస్తా పడేశారు అని చెప్తే, సరే మంచిదే కదా వాడు అని చెప్పాం. అతను వాళ్ళ తోటలో ఉన్నటువంటి రకరకాల పళ్ళ మొక్కలు వేశాడు. అంటే ఒక మామిడి కాకుండా అన్ని రకాల పళ్ళ మొక్కలు ఒక 20 సెంట్లకు కొన్ని, 20 సెంట్లకు కొన్ని డివైడ్ చేసుకొని అన్ని రకాల అన్ని జాతుల పళ్ళ మొక్కలు వేశాడు. ఈ అబ్బాయి ఏం చేశాడంటే మన ప్రొడక్ట్స్ అన్ని తీసుకెళ్లి ఆ చెట్లకు కొట్టాడు. కొడితే ఒక్క మామిడి చెట్లు మినహా మిగతా అన్ని చెట్లకు ఉన్నటువంటి పూత కానీ ఆకులు కానీ దాదాపు డల్ అయిపోయి రాలిపోయి. కారణం ఏంటి? అవగాహన లేకపోవడం. అదే ప్రోడక్ట్ మీద అవగాహన పెంచుకొని, నాలెడ్జ్ ఒకటి తెచ్చుకొని, దేనికి ఎంత మోతాదులో వాడాలి, దేనికి ఎప్పుడు వాడాలి అని తెలుసుకొని కానీ అతను వాడి ఉంటే, అతను ఈరోజు ఆ రైతును ఇన్స్పైర్ చేసి ఆ ఏరియా మొత్తానికి మన అగ్రి ప్రొడక్ట్ సప్లై అందేది. కానీ అలా లేకుండా ఆ ఒక్క రైతుతోనే అక్కడ ఫుల్ స్టాప్ పడింది. రెండోది, ఇక నేనేం చెప్పాలి పోయి? ఇంక చెప్పలేను. ఎందుకంటే అతని మనసులో ఆ ముద్ర పడిపోయింది, ఇవి పని చేయవు అని. ఇంక అతన్ని నచ్చ చెప్పడం మన వల్ల కాదు. కాబట్టి ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. మీరు పరిచయం చేసుకునేటప్పుడే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి ఫస్ట్. అంటే డ్రెస్ కోడ్ అంటాం, మాట తీరు అంటాం, ప్రవర్తన అంటాం. మన మాట తీరు అద్భుతం, ఖచ్చితంగా చెప్పాలంటే. అసలు ప్రపంచంలో మనమే ఒక అద్భుతం, మీరే ఒక అద్భుతం. మిమ్మల్ని పోలిన వ్యక్తి ఒకడు ఉండడు, మీ ఆలోచన ఇంకొకరికి ఉండదు. మీ వేలి ముద్రలు, మీ గొంతు, మీ మాట తీరు, మీ నడక నడత ఇంకొకరికి ఉండనే ఉండదు. మీరే స్పెషల్ కదా. మరి ఎవరితోనో పోల్చుకొని మనకుండే క్వాలిటీస్ మనం పోగొట్టుకుంటే ఎలా చెప్పండి? అలా ఎప్పటికీ పోగొట్టుకోకూడదు. నేను బాలసుబ్రహ్మణ్యం లాగా పాడతాను అనేదానికి నేను అద్భుతంగా పాడతాను అన్న తేడా ఉంటుందిగా. బాలసుబ్రహ్మణ్యం లాగా పాడితే బాలసుబ్రహ్మణ్యం లాగా పాడారని అంటారు, కానీ ఆనంద్ కోటి లాగా పాడామని చెప్పరుగా. కాబట్టి మీకంటూ ఒక స్పెషల్ ఉంది, మీ మైండ్ సెట్ మీకుంది. కాబట్టి మీరే ఒక ప్రత్యేక వ్యక్తి. ఇప్పుడు పోటీ పడండి, కానీ దయచేసి పోల్చుకోవద్దు. పోల్చుకుంటే నష్టపోతాం. పోటీ పడితే గెలుపుకు దగ్గర అవుతాం. అదేది ఆరోగ్యకరమైన పోటీ. దేంట్లో పోటీ పడాలి? ప్రొడక్ట్ నాలెడ్జ్ నేర్చుకోవడంలో పోటీ పడాలి, మార్కెట్ చేయడంలో పోటీ పడాలి. రోజుకు మన పక్కడు ఒకరితో మాట్లాడుతుంటే, ఇద్దరితో మాట్లాడుతుంటే మనం 5 మందితో మాట్లాడే కెపాసిటీ సంపాదించుకోవాలి. ఈ డైరెక్ట్ బిజినెస్లో ఏమీ లేదు. చిన్న సూత్రం చెప్తా వినండి. మీరు ఉదయం నుంచి 10 గంటలు నిద్రలేసినా ఇబ్బంది లేదు. తెల్లారుదాము లేచి ఏదో కసరత్తు చేయాల్సిన పనిలే. 10 గంటలకు సరదాగా నిద్రలేచి స్నానం గినం చేసుకొని ప్రశాంతంగా టిఫిన్ చేసి అలా బజార్కి వెళ్ళి ఒక ఇద్దరితో వెస్టేజ్ గురించి చెప్పండి. మళ్ళీ ఇంటికి రండి, తినండి, మళ్ళీ పడుకోండి కావాలంటే హ్యాపీగా. అంటే నేను ఫుల్ టైం అనే వాళ్ళకి చెప్తున్నా. ఆత్రపడి గందరగోళం చేసుకోవాల్సిన పనిలే. మళ్ళీ సాయంత్రంగా బజార్కి వెళ్ళండి. 4 నుంచి 5 గంటల దాకా లేదా 6 గంటల దాకా వాకింగ్ టైంలో ఇంకో ఇద్దరికి పరిచయం అవ్వండి, పరిచయం చేయండి విస్టేజ్ గురించి. రోజుకు 4 అవుతారు. నెలకు ఎంతమంది? 120 మంది. 120 మందిలో కనీసం ఒక 20 మంది కస్టమర్లుగా మారిపోయినా, లేదు ఆ 120 మంది కస్టమర్లుగా మారి ఒక ఇద్దరు లీడర్లుగా తయారైనా కూడా చూడండి మన అచీవ్మెంట్ ఎంత దూరం వెళ్తుంది. సంవత్సరానికి ఎంతమంది అవుతారా లెక్కన? సో మనకు కావాల్సింది ఒక ప్లానింగ్, ఈ రూట్లో వెళ్ళాలి అన్నటువంటి ఖచ్చితమైన లైన్.
ప్రతి ఒక్కళ్ళు గెలుపు కావాలని కోరుకునేవాళ్ళే. గెలుపు తగ్గ మార్గాన్ని వెతుక్కోవటంలోనే మనం వెనకడుగు వేస్తున్నాము అని చెప్పడం కోసమే ఈ మాట చెప్పాను. సింపుల్ కదా. రోజుకు నలుగురు, ఉదయం ఇద్దరు, సాయంత్రం ఇద్దరు. మీ అనుకోకుండానే ఒక సంవత్సరంలో మీ లైన్ ఎంత దూరం పోతుందో చూడండి. రెండోది, మన కొత్తగా జాయిన్ అయిన వ్యక్తిని కాపాడుకోవడం కూడా మన బాధ్యత. ఏదో సిఎన్సి చేపించేసాం, ప్రొడక్ట్స్ ఇచ్చేసాం, వాడు అని చెప్పాం, వాడుకుంటున్నాడు, అది కాదు. అతనికి పని నేర్పించటం, బిజినెస్ ప్లాన్ చెప్పటం, అతను ఎంతో ఓపిక్గా డిఎల్సిపి సెంటర్కి తీసుకెళ్ళి ప్రోడక్ట్స్ మనకి డిపి ఎంత, ఎంఆర్పి ఎంత అని చెప్పటం, రిటర్న్ పాలసీల గురించి చెప్పటం, అతనికి అప్పుడప్పుడు సూపర్వైజ్ చేసుకుంటూ, ఫోన్ చేసుకుంటూ, జూమ్ మీటింగ్ రప్పించుకుంటూ, మీటింగ్లకు తీసుకెళ్తూ, అతన్ని కస్టమర్గా చేరిన వ్యక్తిని లీడర్గా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. మనం ఏమాత్రం మిస్ చేసినా కూడా, అతనికి నష్టపోతున్న ఫీలింగ్ వచ్చినా కూడా, అతను మనలో ఉండకపోగా ఇంకా 10 మందికి చెప్తాడు, వాడు అనవసరమైన వస్తువులు కొనిపిస్తున్నాడ్రా, నేను కూడా మోసపోయాను, కొన్నాను, ఏం చేసుకోవాలో తెలియదని చెప్పేసి. ఇలాగే 70 మంది ఈరోజు బయట ఉన్నారు, విస్టేజ్ పరిచయం అయిన వాళ్ళు. వాళ్ళు ఏమంటారు, మనం ఏ మీటింగ్కి వెళ్ళి వచ్చినా కూడా నాకు తెలుసు అంటారు. నాకు తెలుసు అనే వాళ్ళతో అసలు మనం ఏం చెప్పలేం. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు. జస్ట్ విస్టేజ్లోకి వచ్చారు, అడుగు పెట్టారు, వెళ్ళిపోయారు. విస్టేజ్ కుటుంబ సభ్యుడివే నువ్వు. ఇంటికి వస్తూ పోతూ ఉంటే ఇంట్లో జరిగే విషయాలు తెలుస్తాయి. నువ్వు ఇంటికే రాకుండా ఫలానా కుటుంబ సభ్యుడిని నేను అంటే ఎలా తెలుస్తుంది? తెలియదు. మీకు ఇన్ఫర్మేషన్కి చాలా తేడా ఉంటుంది ప్రాక్టికల్గా. ఇప్పుడు ఉదాహరణకి కావలి, అది ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది అనేది. డేటా కావాలంటే కావాలో ఏముంటాయి? పక్కనే బీచ్ ఉంటుంది, తర్వాత రైల్వే స్టేషన్ ఉంటుంది, ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంటుంది, జనాభా ఎంత, డేటా అంటారు. వీళ్ళు నాకు తెలుసు అనే వాళ్ళందరూ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మాత్రమే నాకు తెలుసు అనే బ్యాచ్ ఇది. డేటా వాళ్ళ దగ్గర ఉండదు. డేటా కావాలి అంటే ఏం చేయాలి? 1-2 మీటింగ్లకు వెళ్ళాలి, డిఎల్సిపి సెంటర్ ఖచ్చితంగా సందర్శించాలి, మన ప్రొడక్ట్స్ ఏమున్నాయి, ఏం లేవో, అవి ఎలా పనిచేస్తాయి తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకుంటేనే డేటా అంటాం. డేటా తెలుసుకున్న వ్యక్తి ఎగ్జామ్ రాయగలడు, కానీ సమాచారం తెలుసుకున్న వ్యక్తి ఎగ్జామ్ రాయలేడు. అదొకటి గుర్తుపెట్టుకోండి. కొత్త వాళ్ళు ఎవరైతే మనకు కనెక్ట్ అవుతారో, కొత్త వాళ్ళు కనెక్ట్ అయిన వాళ్ళని కాపాడుకోవడం కూడా మన బాధ్యత. అలా కాపాడుకుంటూ పోయే క్రమంలో టీం బలపడుతుంది. అన్నిటికీ మించి సహనం, ఓపిక ఖచ్చితంగా కావాలి మీకు. చూడండి, ఒక కండక్టర్కి కలెక్టర్కి మనం పోల్చుకుందాం. కలెక్టర్ వచ్చేసి కండక్టర్ డ్యూటీ చేయలేరు, ఆ మెమరీ పవర్ కూడా ఉండదు. అడ్మినిస్ట్రేషన్ మాత్రం చేయగలరు. మీరు ఫస్ట్ మీకు మీరు ఒక అడ్మినిస్ట్రేటర్గా ఉండాలి. అంటే లీడర్. మీరు ఇప్పుడు లీడర్స్, అందరూ లీడర్స్. లీడర్ ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా ఉండాలి. కమాండింగ్గా కాదు, మంచి అడ్మినిస్ట్రేటర్గా ఉండాలి. మీరు పడే శ్రమ ఎలా ఉండాలి తెలుసా? కండక్టర్ లాగా ఉండాలి. ఇప్పుడు మీరు బస్సు ఎక్కారు, బస్సు ఫుల్ అయిపోయినా, నిలబడిన ప్లేస్ లేకపోయినా కూడా కండక్టర్ ఏమంటాడు, వెనకాలంత ఖాళీ ఉంది, జరగండి అని మిమ్మల్ని అంటాడు, మైండ్ సెట్ మారుస్తాడు. వీళ్ళని మరి ఎక్కడయా, అక్కడ దిగిపోతారు, సీట్లు వస్తాయి అంటాడు. అంతకు మించి తెలివి ఒకటి చెప్తాను. మీరు ఒక 10 మంది ఎక్కి 10 మందిలో 2 హాఫ్, తర్వాత 4 క్యాట్ కార్డులో, 4 ఆధార్ కార్డులో, మిగతా ఫుల్. మేము వచ్చేసి ఉదయగిరి నుంచి కావలికి వెళ్ళాలి అని చెప్తే, మీరు చెప్పే లోపలనే అతని బ్రెయిన్లో క్యాలిక్యులేషన్ జరిగిపోయి టికెట్లు కొట్టేసి చిల్లర కూడా మీకు ఇచ్చేస్తాడు. అంత స్పీడ్గా లెక్కలు ఎవరు చేస్తారు చెప్పండి? ఎవరి వల్ల అవుతుంది? అది అతనికే సాధ్యం. అంటే అతను వృత్తికి అంకితం అయిపోయాడు కాబట్టి మైండ్ సెట్ అలా మారిపోయింది. మీరు కూడా మీరు చేసే పని మీద బాధ్యతతో, అంకిత భావంతో, సిన్సియారిటీతో, నేను బాగుపడాలి, నాతో పాటు 10 మంది బాగుండాలి అన్న కాన్సెప్ట్తో ముందుకెళ్తే మీకు తిరుగులేదు. సంవత్సరంలో సంపాదించుకోలేని లక్షాకారు రెండో సంవత్సరంలో ఖచ్చితంగా వస్తుంది. లేదు, చెక్కు కోసం ఒక గుర్తుపడి ఇమ్మీడియట్గా దొరికిన వాళ్ళని దొరికినట్టు గంపలు గంపలు కొనిపిస్తూ ఏదో మొక్కుబడిగా చేసుకుంటూ పోతే తాత్కాలికంగా పెరుగుతుంది, కానీ ఆ చెక్కు తొందరలో చనిపోతుంది, బతకరు. కానీ చెక్కు జీవితకాలం పాటు పెరగాలంటే, బతకాలంటే సిన్సియారిటీ, విలువలు, ఎథిక్స్, పక్కన వాడి గెలుపు కోసం మనం పనిచేయడం చాలా ముఖ్యం. ఈ ప్లాట్ఫామ్ మీద పక్కన వాడు గెలిస్తేనే మనం గెలిచినట్టు. ఏదో మనం గెలుచుకుంటూ పోతే కాదు, మనం గెలుచుకుంటూ పక్కన వాడిని గెలిపించుకోవాలి. సుబ్బయ్య శెట్టి గారు ఏం చెప్పారంటే మైసూర్లో, పెద్ద విజయాలు ఒకసారిగా రావు, చిన్న చిన్న విజయాలు పెద్ద విజయాలకు దారితీస్తాయి అన్నారు. అంటే ముందు ఈ నెలలో కరెంటు బిల్లు వెస్టేజ్ ద్వారా రావాలి అనుకుందాం. కరెంటు బిల్లు వస్తుంది. రెండో నెలలో ఒకవేళ రెంటెడ్ హౌస్లో ఉండే పని అయితే నాకు ఇంటి బాడుగా వెస్టేజ్ నుంచి రావాలి అనుకుందాం, వస్తుంది. ఆ తర్వాత నా బైక్కి పెట్రోల్ కానివ్వండి, ఈఎంఐ కానివ్వండి, లేదా పొదుపు లోన్ తీసుకొని ఉంటాం ప్రతి ఒక్కళ్ళు, అది కానీ వెస్టేజ్ నుంచి రావాలి అనుకుందాం. ఇలా చిన్న చిన్న ఆదాయం పెంచుకుంటూ పెంచుకుంటూ పోతూ ఉంటే అతి పెద్ద విజయానికి నాంది అవుతుంది. కరెంటు బిల్లు కాస్త ఇంటి రెంట్గా మారుతుంది. ఇంటి రెంట్ చెల్లించుకునే
క్రమం నుంచి మీరు అచీవ్మెంట్ ముందుకు పోతూ పోతూ పోతుంటే ఇల్లు సంపాదించుకున్నాక దారితీస్తుంది. అంతే. ఒకేసారి నాకు 50,000 రూపాయలు చెక్కు కావాలి అంటే ఒక 10 మంది అమాయకుల్ని పెట్టుకొని 10 మంది చేత కంటిన్యూగా సీఎంసీలు చేయిస్తూ వాళ్ళని గెలవనీయకుండా చేసి వాళ్ళ అచీవ్మెంట్ రాకుండా వాళ్ళ పాయింట్లు కూడా మనం తీసుకొని మనం చెక్కు పెంచుకుంటూ ఉంటే ఆ టీం బతకదు. ఆ టీమును చంపేసిన పాపం మనదే అవుతుంది. కాబట్టి ఈ ప్లాట్ఫామ్ మీద పక్కన వాడిని ఎంతసేపు గెలిపించుకుంటూ పోతావో నీ గెలుపు కూడా ముందుకు నడుస్తూ ఉంటుంది. అలా కాదు నేను ఒక్కడనే గెలవాలి, నేను కూడా పెద్ద గురూజీ అయిపోవాలి, అందరూ నా నెత్తి మీద పూలు చల్లాలి, నేను ఒక టీం లీడర్గా తిరుగులేని వ్యక్తిగా ఎదగాలనుకుంటే ఎదిగే ప్రశ్నే ఈ ప్లాట్ఫామ్ మీద లేదు. మీకు ఖచ్చితంగా చెప్తున్నాను, మీ మార్కులు గౌతమ్ బాలి సార్ చేతిలో కూడా లేవు. అంత అద్భుతమైన డిజైనింగ్ ఇది. మిమ్మల్ని ఎవరో ఏదో చేస్తారని తొక్కేస్తారని అనుకోవాల్సిన అవసరమే లేదు. తొక్కే అవకాశం లేదు, ఆస్కారం అంతకంటే లేదు ఈ ప్లాట్ఫామ్లో. మీరు ఏ కోణంలో చూసుకున్నా కూడా మీకు నచ్చినప్పుడు పని చేయొచ్చు, మీకు ఇష్టమైనప్పుడు వెళ్ళి కస్టమర్తో మాట్లాడవచ్చు, మీకు నచ్చినంత ప్రోడక్టే కొనుక్కోవచ్చు, మీకు నచ్చింది వాడుకోవచ్చు. ఎవ్వరు మిమ్మల్ని ఆజమాయిషీ చేసేవాడే లేడు. ఇప్పుడు చూడండి సమాజం ఎలా తయారైందంటే, రోజుకి 10,000 కూలి ఇస్తాను అంటే ఎవ్వడు రాడు. అదే నెలకు 10,000 జీతం ఇస్తాను అంటే వస్తారు. కూలి మొరటి పదం, జీతం అనేది అఫీషియల్ పదం, అంతే, ఇంకేం లేదు. కాకపోతే అక్కడ తేడా ఏంటంటే జీతం అయితే నెల నెలా కరెక్ట్గా వస్తుంది, కూలి అయితే ఈ రోజు ఉంటుందో రేపు ఉండకపోవచ్చు అన్న అభద్రతా భావం. సో ఇక్కడ మీకు ఎంతైనా సంపాదించుకోవచ్చుగా కొంత కష్టపడితే. దయచేసి ఎవరు మీరు చేసే పనులు మాని మాత్రం వెస్టేజ్లో చేయదు. గుర్తుపెట్టుకోండి, చాలా మంది వాళ్ళు చేసే వ్యాపారాలు మాన్పిస్తున్నారు కొంతమంది అప్లైనర్స్. ఇందులో లైఫ్ ఉంది నేను కాదన్ను. మానేస్తే నీకు ఎప్పుడో చెక్ వస్తుందా? రాదు కదా. 1 year పట్టొచ్చు, 2 years పట్టొచ్చు. మరి నీ ఫ్యామిలీని ఏం చేసి పోషించాలి? ఆలోచించండి. మనం ఫస్ట్ ఏ పని అయితే చేస్తున్నామో అది మనకు అన్నం పెట్టే అమ్మ. ఆ అమ్మను కాపాడుకుంటూ ఒక అడుగు ముందుకు వేసుకుంటే ఇక్కడ దొరికే ఫుడ్ కంటే మెరుగైన భోజనం అక్కడ దొరుకుతుంటే దీన్ని వదిలిపెట్టేసి ఆ భోజనానికి వెళ్ళొచ్చు, మెరుగైన శాలరీ దొరికితే. ఇప్పుడు మీరు కంపెనీలో పనిచేస్తున్నారు, ప్రైవేట్ కంపెనీ కావచ్చు, గవర్నమెంట్ ఆఫీస్ కావచ్చు, పనిచేస్తున్నారు అనుకుందాం. మీరు వెస్టేజ్లో కూడా పనిచేస్తున్నారు. మీరు పని చేసే దగ్గర మీ కొలీగ్స్ ఉంటారు, మీ సహా ఎంప్లాయీస్ ఉంటారు, అంటే తోటి మీ ఉద్యోగస్తులు ఉంటారు, మీతో పాటు కలిసి పనిచేసే వాళ్ళు ఉంటారు. మీరు వాళ్ళకి ప్రతి నెల మెరుగ్గా కనిపిస్తూ ఉన్నారనుకోండి, అంటే వెస్టేజ్ నుంచి చెక్ వస్తుంది, మెరుగ్గా కనిపిస్తున్నారు, వాళ్ళు ఖచ్చితంగా అడగరా? ఇన్స్పైర్ అవ్వరా? అవుతారు. అలా ఏం చేస్తున్నావు, నాకు జీతం 20,000, నీకు 20,000, మరి లైఫ్ స్టైల్ రోజు రోజుకి మారుతూ ఉంది, ఇంకేదైనా చేస్తున్నావు అంటే ఇప్పుడు చెప్పండి, నేను వెస్టేజ్ చేస్తున్నాను, ఇందులో ఈ విధంగా ఎంటర్ అయ్యాను, నా జర్నీ ఇది, ఇప్పుడు ఇంత తీసుకుంటున్నాను, ఇప్పుడు నాకు 10,000 వస్తుంది, 15,000 వస్తుంది, లేదా 5,000 వస్తుంది కొంత ఆదాయం, నాకు వచ్చే జీతంలో ఒక 5,000 సేవ్ చేసుకుంటున్నాను, వెస్టేజ్ వచ్చిన డబ్బులతో ఇంటి వాడు కట్టుకుంటున్నాను. వాడు ఇన్స్పైర్ అవుతాడు. అన్నా నేను కూడా చేస్తాను, నాకు కూడా చెప్పు అంటాడు. అంటే మీరున్నటువంటి ఏరియాని మార్చే అవకాశం మీకుంది, మీ పని మీరు చేసుకుంటూ విస్టేజ్ ప్లాట్ఫామ్ మీద కొనసాగటం. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తున్నారంటే అతన్ని మోటివేట్ చేసి నీకెందుకు, ఎంతకాలం పంచర్ షాప్ నడుపుకుంటావు మూసేయి, ఎంతకాలం షాప్ నడుపుకుంటావు మూసేయి. నో నో నో, అలాంటి పొరపాటు ఎప్పుడు చేయకూడదు. మీరు చేసే పని చేసుకుంటూనే మీ పనిలో మీరుండి మీ కొలీగ్స్ ముందు మీరు ప్రతిరోజు పురోభివృద్ధి సాధించుకుంటూ పోయే క్రమంలో మీతో పాటు ఉన్న వర్కర్ల కంటే, మీ కంపెనీ మేనేజర్ కంటే మీరు మెరుగైనటువంటి జీవనం సాగిస్తున్న క్రమంలో మీ కంపెనీ మేనేజరే మిమ్మల్ని అడుగుతాడు. తనను కూడా మన ప్లాట్ఫామ్ మీదకి తెచ్చుకోవచ్చు, అతనికి కూడా ఒక మెరుగైన భవిష్యత్తును మనం ఇవ్వచ్చు. సో ఇలాంటి కొన్ని టిప్స్ పాటిస్తూ మిత్రులారా, ఒక్కటి ఫైనల్గా చెప్తున్నాను, ఈ ప్రపంచంలో మనిషి శరీరంలో ఏ పార్ట్ పోయినా కూడా రీప్లేస్ చేసుకునే అవకాశం ఉంది. వైద్య శాస్త్రం అంతగా ఎదిగింది, కానీ క్యారెక్టర్ పోతే మాత్రం రీప్లేస్ చేసుకోవడం జరగదు. అదొక్కటే గుర్తుపెట్టుకోండి. విలువలతో మనం అందరం ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ఉన్నాం. గౌతమ్ బాలి దగ్గర నుంచి ఎంఎస్ఆర్ దాకా ప్రతి నిమిషం విలువల కోసం పనిచేసుకుంటూ విలువలు కట్టుబడి వెళ్తూ ఉన్నాం. మా ఇంజమూరు టీం గురించే చెప్తాను నేను. ఎవరు ఫోన్ చేసినా మా టీం నుంచి ఫోన్ చేస్తే ఇంట్లో ఉంటే ఖచ్చితంగా మైక్ ఆన్ చేసేయండి అమ్మ అంటాం, ప్రత్యేకంగా లేడీస్కి. మీటింగ్ తీసుకెళ్తే మీటింగ్కు మనం ఒక 2వ తరగతి 3వ తరగతి పాపను ఎంత జాగ్రత్తగా తీసుకెళ్లి స్కూల్లో వదిలిపెడతామో, మళ్ళీ స్కూల్ వదిలిపెట్టడానికి కాపలాగా ఎంత జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకుంటామో అదే కాన్సెప్ట్ ఫాలో అవుతున్నాం. అంత జాగ్రత్తగా చూసుకుంటున్నాం. ఏ క్షణం ఏ డౌట్ వచ్చినా ఫోన్ చేయండి అమ్మా అని చెప్తున్నాం. మీరు ఇంట్లో ఉన్నప్పుడు మేము ఫోన్ చేస్తే ఖచ్చితంగా మైక్ ఆన్ చేయండి, ఎందుకంటే కంపెనీ గురించే మాట్లాడుకుంటాం కాబట్టి వాళ్ళకు కూడా తెలుస్తుంది అని చెప్తున్నాం. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాం. కొన్ని విలువలతో ఎథిక్స్తో ముందుకెళ్తున్నాం కాబట్టి మా టీం చిన్నదిగానే ఉంది. మేమందరం చిన్న అచీవ్మెంట్స్లోనే ఉన్నాం, పెద్దగా ఏం లేం. కాబట్టి వస్తుంది, గెలుపు అనేది రావటానికి నిదానం.
మీకు చెడు విస్తరించినంత ఈజీగా మంచి విస్తరించదు. బొప్పాయి పండు మంచిది అని నమ్మడానికి మన భారతదేశంలో 100 ఏళ్ళు పట్టింది. అలాంటిది మన విస్టేజ్ తెలియాలంటే, విస్టేజ్ గొప్పతనం తెలియాలంటే కొంతకాలం పడుతుంది. ఆ కొంతకాలం కోసం మనం ఎదురు చూస్తూ ముందుకెళ్ళాలి. ఇది నేను తెలుసుకున్నది విస్టేజ్‌లో. నా జర్నీ మొత్తం చెప్పేశాను. సో, విస్టేజ్‌లో ఇంకా విజయాన్ని చేరుకుంటూ 10 మందిని విజయం వైపు నడిపిస్తూ ముందుకెళ్ళాలన్న ఆకాంక్ష నాలో ఉంది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మన కోటి ఆనంద్ సార్ ఆరోగ్యం కుదుటపడాలని భగవంతుడిని ప్రార్థిస్తూ నేను మీ అందరి దగ్గర ఈ పూటకి సెలవు తీసుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ ఆల్. అందరికీ గుడ్ లక్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ మార్నింగ్ సార్. సార్ జోస్ బాషా సార్, గురూజీ గుడ్ మార్నింగ్. చాలా ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి మీ మాటలన్నీ కూడా. ఎందుకంటే మీరు ఆల్రెడీ సమాజంలో చాలా రెప్యుటేషన్ ఉన్న వ్యక్తి, సమాజం పట్ల గౌరవం కలిగిన వ్యక్తులు. సో మీ వాయిస్ ద్వారా మళ్ళా వెస్టీజ్ అంటే ఏంటి, అలాగే వెస్టీజ్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా క్లియర్గా నాకైతే క్లారిటీగా అర్థమైంది గురువు గారు. ఆల్రెడీ జర్నీ చేస్తున్నాం, బట్ ఎంతగా ఆలోచించాలి అనే ఆలోచన లేకుండా వెళ్తూ ఉన్నాం. బట్ నిజంగా వెస్టీజ్లో మోసపోవడానికి కానీ మోసం చేయడానికి కానీ ఛాన్సే లేదని మీరు చెప్పారు. రెండోది అప్లైనర్స్, డౌన్ లైనర్స్ చాలా వండర్ఫుల్. ప్రతిదీ సుబ్బయ్య సార్ యొక్క ట్రైనింగ్ కావచ్చు, గురువు గారి వాల్యూస్ కావచ్చు, మీకు సమాజం పట్ల ఉన్నటువంటి యొక్క నాలెడ్జ్ మొత్తం కూడా మాకు క్లియర్గా ఇచ్చారు. ప్రతి పాయింట్ కూడా చాలా వండర్ఫుల్గాను చాలా ఆలోచించే విధంగాను ఉంది. సో నేను ఇన్స్పైర్ అయిన వర్డ్స్ చాలా ఉన్నాయి, అందులో 1-2 చెప్పి నేను ఫీడ్బ్యాక్ వెళ్తాను గురుగారు. థ్యాంక్ యూ 1 సెకండ్. ఫ్రెండ్స్ ఆఫ్ వెస్టీజ్ ఫ్యామిలీ తరపున మీకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్, సార్ చెప్పిన దాంట్లో నాకు మెయిన్ అర్థమైంది కాదు, అన్ని పాయింట్స్ కరెక్ట్. వ్యక్తి పూజ చేయకూడదు, ఇది నిజం. ఇది నేను కూడా ఫస్ట్ నుంచి నా ఉన్న భావన ఏంటంటే, వ్యక్తి పూజ అంటే ఒక వ్యక్తిని పూజిస్తూ ఉంటే మన జీవితం మారదు. సో ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు మనం ఫాలో అవ్వాలి. అప్లైన వ్యక్తిని మనం కాళ్ళు పట్టుకోవద్దు, పూలు చల్లొద్దు. ఇది నెగిటివ్గా ఆలోచించడం కాదు లీడర్స్. ఏ వ్యక్తిని కూడా ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మంచిని మనం ఫాలో అయితే మనం సక్సెస్ అవుతాం. క్లియర్గా చెప్పాడు సార్. దాని విషయంలో మనం అందరం కూడా గమనించాలి. ఏదైతే వాళ్ళు ఫాలో అవుతున్నారో సక్సెస్ఫుల్ అప్లైనరు, వాళ్ళ యొక్క రూట్లో వెళ్ళాలి. వాళ్ళు డైలీ దినచర్య ఏంటి, వాళ్ళు డైలీ ఏం మాట్లాడుతున్నారు, ఎలా కూర్చుంటున్నారు, ఇవన్నీ మనం ఫాలో అయితే మన జీవితం కూడా మారే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్లో చాలా కంపెనీలు ఉన్నాయి, కానీ వెస్టీజ్ యొక్క స్ట్రక్చర్ వేరే. గౌతమ్ బాలి సార్ చేతుల్లో కూడా లేదు. నీ చేతులు ఎంత కష్టపడితే అంత వస్తుంది, ఎంత కష్టపడితే అంత ముందుకు వెళ్తాము. ఒక అప్లైనర్ అనే వ్యక్తిని గౌరవంగా చూసుకోవడం తప్ప అప్లైనర్ మీద నిందించడం ఇవన్నీ వద్దు. సో ఇది బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లాస్ట్గా చెప్పిన మాట గురువు గారు మనందరం కూడా గమనించాలి. ఇది డైరెక్ట్ సెల్లింగ్ అనే వ్యవస్థ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది మనందరం కూడా తెలుసుకొని కనుక ముందుకు వెళ్ళగలిగితే, ఏది ప్రోడక్ట్ నాలెడ్జ్ కావచ్చు, లేదంటే బిజినెస్ నాలెడ్జ్ కావచ్చు, ఇవన్నీ తెలుసుకొని ముందుకెళ్తే ఓటం అనేది ఉండదు, కానీ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. సో ఇవన్నీ కూడా ఎవరి కాల్ ఇండివిజువల్గా లీడర్స్కి ఎదిగేటువంటి ప్లాట్ఫామ్. కాబట్టి సార్ చెప్పిన దాంట్లో మళ్ళీ ఇంకోసారి ఇదంతా రికార్డు ఉంటుంది కాబట్టి మనం రిపీట్ చేసుకొని వినగలిగితే వెస్టీజ్ యొక్క గొప్పతనం చాలా వండర్ఫుల్గా వివరించారు. సో థ్యాంక్ యూ లీడర్స్. విన్న ప్రతి ఒక్కరు కూడా చాలా వండర్ఫుల్గా విన్నందుకు, విన్నది వదిలేయకుండా ఇంప్లిమెంట్ చేసుకుంటూ మనం ముందుకెళ్తే ప్రతి పాయింట్లో మనం ఒక ఇన్స్పిరేషన్ వర్డ్ తీసుకోవచ్చు. రెండోది, ఇప్పుడు ఫీడ్బ్యాక్ చెప్పే విషయంలో కూడా అన్నీ చెప్పకుండా ఒక పాయింట్, నాకు ఈ పాయింట్ కనెక్ట్ అయింది సార్, ఇక్కడి నుంచి నేను దీన్ని మోడిఫై చేసుకుని ముందుకెళ్ళాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్గా చెప్పారు కదా, పాయింట్స్ ఒకటి కొట్టేయటం కానీ అట్లా కొట్టించడం వల్ల తాత్కాలికమైన చెక్ ఉంటుంది తప్ప ఖచ్చితంగా మనకి పర్మనెంట్ చెక్ ఉండదు. ఇటువంటి నాకు ఆ పాయింట్ నేను చేంజ్ అవ్వాలనుకుంటున్నాను సార్, నేను విన్నాను సార్, నేను మార్చుకోవాలనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఫీడ్బ్యాక్ ఇచ్చేదాకా ముందుకెళ్తారు. ఓకేనా? థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ గురుగారు. మనం ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చా? పర్లేదు తప్పకుండా సార్, తీసుకోండి. థ్యాంక్ యూ సార్. కోటి సార్ గుడ్ మార్నింగ్. కోటి సార్ మీకు పోస్ట్ ఉంది, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. టైం చాలా విలువైంది. సో అటువంటి గ్రేట్ లీడర్ యొక్క వాయిస్ మనకు అందించినందుకు మీకు స్పెషల్ థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్యామిలీ తరపు నుంచి ఫీడ్బ్యాక్ కంటిన్యూ చేయండి సార్. మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చి మిగతా వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోండి సార్. నేను
థ్యాంక్ యూ మీటింగ్ సార్. సార్. కౌశ్ భాష గురువు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కోటి ఆనంద్ గారు. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. మీ విలువైన సమయం మాకు కేటాయించి మీ యొక్క బుల్లెట్ లాంటి మాటలు మాకు చాలా బాగా అందించారు. ప్రతి పదం కూడా, ప్రతి మాట కూడా చాలా ఇన్స్పైర్ గా ఉంది. ఒక బుల్లెట్ లాగా ఒక వెస్టీజియన్ ఎలా ఉండాలి, ఒక కూలి చేసే వ్యక్తి ఎలా ఉంటాడు, ఒక బిజినెస్ మ్యాన్ ఎలా ఉంటాడు, ఒక జాబ్ చేసే వ్యక్తి ఎలా ఉంటాడు అని చాలా అర్థవంతంగా వివరించారు వీరు గారు. అదిగాక 2 కథల్లో కూడా వివరించారు. ఒక సినిమా రంగం గురించి ఒక కథ, అది సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి. 20 మంది డైరెక్టర్లలో 19 మంది రిజెక్ట్ చేసినా కానీ ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఒక డైరెక్టర్ తీసుకుని హీరోని చేశారు. అట్లాగే ఒక అప్లైన్ ని నమ్మితే అక్కడ ఒక గుడ్డి ఆవు, ఎద్దు, ఆ ఎద్దు అనేది టౌన్ నుంచి వచ్చిన ఆ పర్సన్ యొక్క కారు చెడిపోతే అప్లైన్, అమ్మ నేనున్నావు, నీకు తోడుగా ఎద్దుంది, తర్వాత ఒక 3 జనాలు ఉన్నారు, డ్రైవర్ గారు ఉన్నారు, నేనున్నారు, నువ్వు దీన్ని లాగాలన్నప్పుడు తన బలవంతా ఉపయోగించంటే ఇక్కడ అప్లైన్ చెవిలో చెప్పిన మాట వింటూ నేనంత బలవంతుణ్ణి అని స్టోరీ పరంగా కానీ చాలా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు గురుగారు. ఇలాంటి వాల్యుబుల్ వర్డ్స్ మేము వింటూ కూడా ముందుకెళ్ళాలనుకుంటున్నాము. మీ గొప్ప వాళ్ళ యొక్క మాటలు విని మా టీం ఎంతో కొంత ఇన్స్పైర్ అవ్వాలని, మరొకసారి మీకు ఈ సమయం ఉంటే మరొకసారి జూమ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను గురుగారు. మీ సమయం థ్యాంక్ ఇస్తే యూ. ఫీడ్బ్యాక్ తీసుకుందాం గురుగారు. తప్పకుండా తీసుకోండి. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. వెల్కమ్.